topic is the linear programming. What is this linear programming? ఇదేంటంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ ఐఎమ్ హ్యావింగ్ 2 మిషన్స్. నా దగ్గర 2 మిషన్స్ ఉన్నాయండి. కానీ నాకు పవర్ సప్లై రోజుకి ఇచ్చేది 6 hours ఇస్తాడు. ఓకే, ఒక మిషన్ ఒక పార్ట్ తయారు చేస్తుంది, ఇంకో మిషన్ ఇంకో పార్ట్ తయారు చేస్తుంది. 2 పార్ట్లు నేను అసెంబుల్ చేస్తే కనుక ఐ విల్ మేక్ ఏ ప్రోడక్ట్. అప్పుడు నేను ఐ కెన్ ఏబుల్ టు సెల్ దట్ ప్రోడక్ట్. దట్ ఈస్ ద మై సిస్టమ్ అనుకోండి కాసేపు. సో ఇప్పుడు ఏమవుతుంది, నాకు ఈ 6 hours నాకు ఇస్తున్నప్పుడు ఓకే 6 hours నేను ఒక మిషన్ నేను రన్ చేయొచ్చు, లేదంటే సెకండ్ మిషన్ అయినా రన్ చేయొచ్చు, లేదంటే సైమల్టేనియస్గా 2 మిషన్స్ కూడా రన్ చేయొచ్చు. ఓకే, కానీ ఐఎమ్ ఏ బిజినెస్ మ్యాన్. నేను బిజినెస్ చేయాలి అనుకుంటున్నప్పుడు జనరల్గా ఐ విల్ ఎక్స్పెక్ట్ దట్ ప్రాఫిట్. ఓకే, సో చేస్తున్నప్పుడు ఇప్పుడు నేను ఏమైతే ఏమందిలో నా ఇష్టం నేను చేసుకుంటా అని చెప్పేసి ఫస్ట్ మిషన్ మీదే మీరు రన్ చేశారనుకోండి, ఆల్టర్నేటివ్ చేస్తాను నేను. ఈ 6 hours కూడా ఫస్ట్ మిషన్ ఉపయోగించుకుంటాను, నెక్స్ట్ డే 6 hours నేను సెకండ్ మిషన్ ఆపరేట్ చేస్తానని చెప్పి మీరు అనుకుని చేశారనుకో, వాట్ ఈస్ ద రిజల్ట్ హియర్? ఒక పార్ట్ మాత్రం రెడీగా తయారైపోతుంది. ఎంత, ఒక 100 అయినా తయారు. ఎందుకంటే 6 hours పని చేసింది కాబట్టి మిషన్, 1 part ఆఫ్ దట్ యువర్ ప్రోడక్ట్ గాట్ ప్రిపేర్డ్ రెడీ. కానీ నెక్స్ట్ డేకి అది ఐడియల్గా ఉంటుంది. ఎందుకంటే సెకండ్ పార్ట్ అనేది నెక్స్ట్ డే మొదలు పెడుతున్నారు. నెక్స్ట్ డే 6 hours సెకండ్ ఇంజిన్ మిషన్ మీద ఆపరేట్ చేశారు. సో అది ఆపరేట్ చేసి సెకండ్ పార్ట్ తయారవుతున్నంతసేపు ఈ ఫస్ట్ పార్ట్గా తయారు చేసిన ప్రోడక్ట్స్ అన్ని కూడా ఐడియల్గా పడి ఉంటాయి కదండి. అసెంబ్లింగ్ అనేది అవ్వదు, ప్రోడక్ట్ అనేది ఫినిష్ అవ్వదు. సో ఆఫ్టర్ దట్ సేల్స్ అనేది మనకి జరగదు. అదే కనుక ఇఫ్ యు మేక్ ఇట్ బోత్ ద మిషన్స్ ఆపరేటివ్, అంటే ఫస్ట్ మిషన్ ఒక 3 గంటలు లేదా సెకండ్ మిషన్ ఒక 3 hours చేయించారనుకోండి. చేయించినప్పుడు ఏమవుతుంది, మీకు ఫస్ట్ మిషన్ చేసిన వెంటనే ఒక 50 ఎన్నో పాటలు తయారవుతాయి. ఆ తర్వాత సెకండ్ మిషన్ తయారయ్యేటప్పుడు ఇంకో 50 తయారవుతాయి. 2 కలిపి నెక్స్ట్ ఈవినింగ్ అసెంబుల్ చేసుకోవచ్చు. అదొక పద్ధతి. లేదు అనుకుంటే కనుక ఆల్టర్నేట్గా చేయొచ్చు. అంటే అదొక 1 hour, ఇదొక 1 hour, అదొక 1 hour, ఇదొక 1 hour. అంటే ఏంటి, ప్రోడక్ట్స్ 2 పార్ట్లు తయారవుతూ వస్తూ ఉంటాయి కాబట్టి సో దట్ యూ కెన్ అసెంబుల్. అంటే 2 జరుగుతున్నప్పుడు ఇంకొక ప్రాసెస్ సైమల్టేనియస్గా కూడా మీకు అసెంబుల్ చేసేయచ్చు. అంటే 1 dayలోనే సో యూ కెన్ అసెంబుల్ దట్ ప్రోడక్ట్స్ సైమల్టేనియస్లీ విత్ దట్ స్పేర్ పార్ట్స్ గాట్ ఫ్రమ్ దిస్ మిషన్ ఆపరేషన్స్. సో దీన్ని అంతా బట్టి మీకు అర్థం అవుతుంది ఏంటి, ఏదైనా సరే మనం చెయ్యాలి అనుకుంటున్నప్పుడు బిజినెస్ యాంగిల్లో సో ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ ద రిసోర్సెస్ చేసిన రోజున యూ కెన్ ఎర్న్ ద మోర్ ప్రాఫిట్. ఎందుకంటే మీకు సేల్స్ అనేది ఇమీడియట్గా టర్న్ అవుతుంది. సేల్స్ తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా ప్రాఫిట్ అనేది జనరేట్ అయిపోతుంది. సో దట్ ఈస్ ద అల్టిమేట్. ఇప్పుడు ఏ మిషన్ ఏ రకంగా, ఇప్పుడు నేను ఏంటంటే అది సగం ఇది సగం చెప్పాను కాబట్టి సో 3 hours అనుకోవచ్చు. కానీ కొన్ని మిషన్స్ ఉంటాయి. ఆ మిషన్ ఫస్ట్ పార్ట్ తయారవడానికి దానికి ఒక 4 hours పడుతుంది, సెకండ్ పార్ట్ తయారవడానికి 1 hour తయారవుతుంది. సో అటువంటిప్పుడు ఇన్ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ దట్ టైం అనేది అక్కడ ఫ్యాక్టర్. సో ఇలా ఉంటున్నప్పుడు మనం ఏం చేయాలి అంటే అసలు దాన్ని ఎంతసేపు వర్క్ చేయిస్తే మనకు ఆ ప్రోడక్ట్ని రెండో దాంతో మనం మ్యాప్ చేయగలుగుతాం. చేసినప్పుడు అప్పుడు ఫినిష్డ్ గూడ్స్ మనకు తయారయ్యి అప్పుడు మనం సేల్ రూపంలో కన్వర్ట్ చేస్తే కనుక దట్ విల్ బి గివ్ ఏ ఫ్రూట్ఫుల్ రిజల్ట్. సో దీని అంతా మనం స్టడీ చేసేది మనం లీనియర్ ప్రోగ్రామింగ్లో వీ హ్యావ్ టు అబ్టైన్ దట్ ఆబ్జెక్ట్స్. అంటే మనకు కొన్ని ఆబ్జెక్ట్స్ ఉంటాయండి. ఆబ్జెక్ట్స్ అండ్ ప్రాఫిట్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్. అలాగే దీన్ని మనం ఇంకొక ప్రకారం కూడా వెళ్తాం. ఎక్స్పెండిచర్ మినిమైజ్ చేయాలనుకున్నప్పుడు ఎలా, హౌ యూ కెన్ మినిమైజ్ దట్ ఎక్స్పెండిచర్. సో ఇదేంటంటే మనకున్న రిసోర్సెస్ అనేవి కూడా కాస్ట్ ఫ్యాక్టర్ చూసినప్పుడు డెఫినెట్గా విల్ గో ఫర్ దట్ మినిమైజింగ్ ఆఫ్ దట్ ఎక్స్పెండిచర్. అదే కనుక ప్రాఫిట్ ఫ్యాక్టర్ చూసినప్పుడు వీ హ్యావ్ టు గో ఫర్ దట్ మ్యాక్సిమం యూటిలైజేషన్ ఆఫ్ ద ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ ద రిసోర్సెస్. సో డీలింగ్ విత్ దట్ లీనియర్ ఎందుకన్నా అంటే ఇట్ ఈస్ వీఆర్ యూజింగ్ ద లీనియర్ ఈక్వేషన్స్ హియర్. అంటే వేరియబుల్స్ మనం తీసుకుంటున్నప్పుడు 2 వేరియబుల్స్, ఆ 2 వేరియబుల్స్ క్లబ్ చేసి మనకి ఈక్వేషన్స్ తయారు చేసినప్పుడు దాన్ని మనం లీనియర్ ఈక్వేషన్స్ అని అంటాం. ఓకే, సో దిస్ ఇస్ ద అల్టిమేట్ సబ్జెక్ట్ కంటెంట్ ఆఫ్ దిస్ లీనియర్ ప్రోగ్రామింగ్. వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ ఈజీ ఆల్సో. ఓకే, లెట్ మీ స్టార్ట్ ఫ్రమ్ దట్. వాట్ ఈస్ దిస్? దిస్ ఇస్ ద ఫండమెంటల్.
ఇది చాలా చాలా ఈజీ సబ్జెక్ట్ కూడా. లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లమ్స్ అంట, గ్రాఫికల్ మెథడ్ అండ్ ఆప్టిమైజేషన్ ప్రాబ్లమ్స్. ఓకే, ఇది ఏముంటాయి? లెట్ us say there first is the first equation is called as the object equation అంట. ఆబ్జెక్ట్ ఈక్వేషన్ అంటే ఇట్ ఈస్ ఐఎమ్ టేకింగ్ ఓన్లీ 2 వేరియబుల్స్, x1 అండ్ x2 అనే వేరియబుల్స్ రెండు మాత్రమే తీసుకున్నాను. తీసుకుంటే మనకి స్టాండర్డ్గా వచ్చేది ఏంటంటే ఇందులో ఫస్ట్ ఈక్వేషన్ వాట్ ఈస్ ద ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే ప్రాఫిటా నీకు కావాల్సింది, ఎక్స్పెండిచర్ మినిమైజేషన్, ఎక్స్పెండిచర్ అనేటప్పటికీ మినిమైజేషన్, ప్రాఫిట్ అనేటప్పటికీ మ్యాక్సిమైజేషన్. ఓకే, అలాగ మనకి ఆబ్జెక్ట్లో ఏదో ఒకటి మనం దాన్ని బట్టి కంటే టెక్స్ట్ని బట్టి ప్రాబ్లం బట్టి అది ఆబ్జెక్ట్ ఏంటి అనేది మనం కనుక్కుని ఒక ఈక్వేషన్ తయారు చేస్తే ఇట్ ఈస్ అన్ ఆబ్జెక్ట్ అంట. అంటే ఆబ్జెక్ట్ అంటే ఇందులో కనుక మనకి మ్యాక్సిమం ప్రాఫిట్ రావాలనుకున్నప్పుడు వాట్ ఆర్ ద కాంబినేషన్ ఆఫ్ ది x1 అండ్ x2 అని కనిపెట్టాలి. ఓకే, ఇందాక మనం చెప్పుకున్నాం చూడండి, మిషన్ 1 2 hours, మిషన్ 2 half an hour కనుక పనిచేస్తే కనుక ఇట్ ది బెస్ట్ ఆప్టిమైజేషన్ ఆఫ్ ద రిజల్ట్ అన్నాడు అనుకోండి. సో we'll get in that combination we'll get more profit అలా. సో ఆ రకంగా ఏంటంటే దిస్ ఈజ్ ఆబ్జెక్టివ్ ఈక్వేషన్. అండ్ సబ్జెక్ట్ ఏంటంటే మనకు చెప్తాడు మిషన్ 1 ఇప్పుడు ఇందాక చూడండి 6 hours అన్నాడు, అసలు రోజుకి 24 hours. సో 24 hours రెస్ట్రిక్టెడ్ టు 6 hours అన్నాడు. అలాగే ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే ఈ మిషన్ హెవీ ఆపరేషన్స్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఫస్ట్ పార్ట్కి సంబంధించింది. సో అదేంటంటే 2 hours కన్నా ఎక్కువ చేయకూడదు. ఇది 2 hours కన్నా ఎక్కువ చేస్తే కనుక పోతుంది మిషన్. కాబట్టి అలా అన్నాడు అనుకోండి. సో ఇట్ ఈస్ కాల్డ్ ది కన్స్ట్రైంట్. దీన్ని మనం ఏంటి కన్స్ట్రైంట్ అంటే రెస్ట్రిక్షన్స్ అంటే కండిషన్స్. ఈ కండిషన్స్ అన్నీ కూడా మనకి ఉంటాయి. ఆ కండిషన్స్ లోబడి మనం మ్యాక్సిమం ఆబ్జెక్ట్ అనేది మనం మ్యాక్సిమైజేషన్ మినిమైజేషన్ అనేది మనం ఎక్స్ట్రాక్ట్ చేయడమే దీని యొక్క ఫైనల్ అవుట్కమ్ ఆఫ్ దిస్ లీనియర్ ప్రోగ్రామింగ్ మెథడ్. సో ఇప్పుడు సబ్జెక్ట్స్ ఏంటంటే ఇక్కడ ఏదో ఇచ్చాడు, ఇక్కడ రిలేషన్షిప్ మీకు వదిలేదు, జస్ట్ దే హ్యావ్ గివెన్ కన్స్ట్రైంట్స్ అంటాం. 10x1 + 20x2 ఆ రెండు కాంబినేషన్ అనేది ఆల్వేస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 120. అదేంటో మనకు తెలియదు, పక్కన పెట్టండి, తర్వాత ప్రాబ్లమ్స్ లేకుండా మీకు అర్థం అవుతుంది. అలాగే ఇంకొక కన్స్ట్రైంట్ ఇచ్చాడు, 8x1 + 8x2 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 8. సో దెర్ ఆర్ 2 constraints they have given. Okay, and x1 and x2 is always greater than or equal to 0. ఓకే, దీన్ని ఏమంటే నల్ కన్స్ట్రైంట్స్ అంటారు. నల్ కన్స్ట్రైంట్స్ కంపల్సరీగా నల్ కన్స్ట్రైంట్స్ అనేది ఉంటాయి అన్నిట్లో. ఎందుకంటే మీరు ఇక్కడ 12x1 16x2 అన్నప్పుడు ఓకే, అది x1 అనేది 0 అయిపోయింది అనుకోండి. వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ దిస్ ఆబ్జెక్ట్? మీకు ఏం లేదు, ఇది 12 × 0 0, 16 × 0 = 0. సో అల్టిమేట్లీ యూ విల్ గెట్ దట్ అవుట్కమ్ ఈజ్ 0. So what is the use of that? There should be some value. It never be 0 and it never be less than 1, less than 0. So అందుగురించి మనం ఏం చేస్తాం, నల్ కన్స్ట్రైంట్స్ అంటాం. ఇది కంపల్సరీగా మనం మెన్షన్ చేస్తాం. x1 and x2 is always greater than or equal to 0. మోర్ దెన్ దట్ 0 ఉంటాయి. ఈజ్ ఈక్వల్ టు ఎందుకనంటే ఒక్కొక్కసారి x1 అనేది 0 అయింది అనుకోండి, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, x2 అనేది ఒక సమ్ వాల్యూ ఉండొచ్చు. ఆ రకంగా కూడా సో ఇట్ ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటాం. సో దిస్ ఈస్ ద స్టాండర్డ్ ఫార్మాట్స్. మ్యాక్సిమైజేషన్ టైప్ 1 ప్రాబ్లమ్స్ అంటాం దీన్ని. ఓకే, విత్ 2 constraints ఈ రకంగా ఉంటాయి. లెట్ us say నౌ ఐఎమ్ కమింగ్ టు దట్ మినిమైజేషన్. ఇదంతా ఏంటంటే ప్రాఫిట్ అయితే కనుక ఇలా ఉంటాయి ఈక్వేషన్. ఒకవేళగా మినిమైజేషన్ అనుకోండి, అగైన్ యూ విల్ గెట్ దట్ ఆబ్జెక్ట్ ఈక్వేషన్ దట్ ఈస్ ఏంటది మినిమైజ్. జెడ్ అనేది మనకి రిజల్ట్ solution is equal to 4x1 + 6x2. Okay, so this is the equation of the object equation. Okay, మనకి మెయిన్ ప్రతి ప్రాబ్లం ముందు ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ ఏంటంటే సమ్ కన్స్ట్రైంట్స్ దే హావ్ గివెన్. x1 + x2 is greater than 8 ఒక కన్స్ట్రైంట్ అంట, అండ్ 6x1 + 6x2 greater than or equal to 0. ఓకే, ఇది అనదర్ కన్స్ట్రైంట్. అండ్ x1 and x2 is always greater than or equal to 0. This is null constraint. ఇవి ఎలాగా ఉంటాయి. సో దీనికి మీరు చూడండి, దిస్ ఈజ్ కాల్డ్ ది మినిమైజేషన్ టైప్ 2 ప్రాబ్లమ్స్ విత్ 2 constraintsకి ఇది ఉపయోగిస్తాం. ఓకే, సో ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే దీనికి బేసిక్ డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే ఇది లెస్ దాన్
ఆర్ ఈక్వల్ టు అని వస్తాయి కన్స్ట్రెంట్స్. అంటే వాల్యూకి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని వస్తుంది. అంటే ఏంటంటే ఏదైతే మనకు రైట్ సైడ్ ఉంటుందో వాల్యూ దానికన్నా తక్కువ ఉంటాయి లెఫ్ట్ సైడ్. విత్ వేరియబుల్ కాంబినేషన్స్ ఆఫ్ ఈక్వేషన్ సమ్మేషన్ ఇస్ ఆల్వేస్ లెస్ దాన్. ఇందులో మ్యాక్సిమైజేషన్. ఓకే, అదే కనుక మినిమైజేషన్ ఉందనుకోండి. మినిమైజేషన్లో చూడండి ఈ రెండు ఈక్వేషన్స్ కూడా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఇక్కడ మీకు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఇక్కడ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. అంటే 8 వాల్యూస్ కన్నా ఈ ఎక్స్ వేరియబుల్స్ సమ్మేషన్ ఉంటుంది చూడండి, ఈ కాంబినేషన్ యొక్క సమ్మేషన్ గ్రేటర్ దాన్ దట్ వాల్యూ ఉంటాయి, కాన్స్టెంట్స్ ఉంటాయి. సో దిస్ ఇస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ దట్ maximization and minimization object constraints, subject constraints. Next, constraints of 3 అంటే 3 constraints ఉంటాయి. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే కన్స్ట్రెంట్స్ రెండే ఉన్నాయి. 4 కన్స్ట్రెంట్ వదిలేసేయండి. 4 కన్స్ట్రెంట్ అనేది కామన్ అది. కాబట్టి కన్స్ట్రెంట్స్, బేసిక్ కన్స్ట్రెంట్స్ రెండే ఉన్నాయి. ఇక్కడ రెండు ఉన్నప్పుడు మీకు ఇలా వస్తాయి ఈక్వేషన్స్. ఓకే, సమ్ టైమ్స్ దేర్ మే బి వన్ మోర్, దట్ ఈస్ కాల్డ్ ఏ థర్డ్ కన్స్ట్రెంట్ కూడా ఉంటుంది. ఉన్నప్పుడు మ్యాక్సిమైజేషన్ ఎలా ఉంటుంది అంటే ఒకటి మాత్రం లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉండి 2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంటాయి. మొత్తం 3 కన్స్ట్రెంట్స్. ఓకే, 4 కన్స్ట్రెంట్ ఇది యాజ్ యూజువల్. సో దిస్ ఈస్ ద స్టాండర్డ్ ఫార్మేట్ ఆఫ్ దిస్ మ్యాక్సిమైజేషన్ అండ్ మినిమైజేషన్ ప్రాబ్లమ్స్ లో ఉపయోగించే ఈక్వేషన్స్ టైప్. ఓకే, నౌ వీఆర్ కమింగ్ టు దట్ a problem. Let us say take one problem so that you can understand better. Ikkada see here, minimization of production cost to maximization of profits. Minimization of product cost and maximization of that products. Cases are beyond that. A and B are the general objectives of any organization. Okay, and ఈ రెండు మాట. ఫైనల్లీ వీ హ్యావ్ టు అబ్టైన్ దట్ ఆప్టిమమ్ సొల్యూషన్. సో మనకి ఎక్కడ ఎగ్జాంపుల్స్కి వెళ్ళినా కూడా మీకు ఎదురయ్యేవి మినిమైజేషన్, ప్రోడక్ట్ కాస్ట్ అనేటప్పటికీ మినిమైజేషన్ వచ్చేస్తుంది, ప్రాఫిట్స్ అనేటప్పటికీ మ్యాక్సిమైజేషన్ వస్తుంది. సో ఈ రెండు టైప్స్ ఉంటాయి జనరల్గా. ఇది జనరల్ ఆబ్జెక్టివ్స్ అంటాం ఎనీ ఆర్గనైజేషన్. ఓకే, దిగపోతే ఫైనల్గా రిజల్ట్ వాట్ ఎవర్ యూ అబ్టైన్ ద రిజల్ట్ ఇట్ ఇస్ కాల్డ్ ఇస్ ద ఆప్టిమమ్ సొల్యూషన్ అంటాం. Now case 1, I am coming to the case 1. Solve the following LPP, linear programming problem using graphical method. అంటే రెండు రకాలుగా చేయొచ్చు. ఒకటి గ్రాఫికల్ ద్వారా చేయొచ్చు, రెండు ఈక్వేషన్ ద్వారా చేయొచ్చు. ఓకే, నా గ్రాఫికల్ ద్వారా చేయడం ఏంటి అంటే మ్యాక్సిమైజేషన్ వాడే చేశాడు. Z is equal to 12x1 plus 16x2 ఆబ్జెక్ట్ ఫంక్షన్ ఆఫ్ ద ప్రాబ్లం ఇచ్చేసాడు. సబ్జెక్ట్స్ ఏంటంటే 10x1 plus 20x2 is less than or equal to 120, 8x1 plus 8x2 is less than or equal to 80, x1 and x2 greater than or equal to 0. సో ఎప్పుడైతే మీకు చూడండి లెస్ దాన్ ఉన్నది డెఫినెట్గా ఇట్ ఈస్ అన్ మ్యాక్సిమైజేషన్. ఇట్ ఈస్ మ్యాక్సిమైజేషన్. అందుగురించి అక్కడ మ్యాక్సిమైజ్ జెడ్ అన్నమాట. సో దీస్ ఆర్ 2 కన్స్ట్రెంట్స్ ఉన్నాయి. ఒకటి నాన్ జీరో కన్స్ట్రెంట్ అన్నా లేకపోతే నల్ కన్స్ట్రెంట్స్ అన్నా కూడా ఒకటే. ఓకే, నాన్ జీరో అనుకోండి, నాన్ జీరో కన్స్ట్రెంట్స్ పాజిటివ్ ఓన్లీ. ఓకే, ఇప్పుడు సొల్యూషన్కి వస్తే సొల్యూషన్ మనం ఏం చేస్తామంటే హౌ టు గెట్ ద సొల్యూషన్ గ్రాఫికల్లీ అంటే 10x1 plus 20x1 x2 అంటే మెయిన్ది ఫస్ట్ కన్స్టెంట్ తీసుకున్నాం ఇది ఈక్వల్ టు 120, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 120. మనం ఇందులో జనరల్గా 2 వేరియబుల్స్ ఉన్నప్పుడు అంటే 2 కన్స్టెంట్స్ ఉన్నప్పుడు మనకి ఏ ప్రాబ్లం రాదండి. 2 వేరియబుల్స్ ఉన్నప్పుడు మనకి ఏ ప్రాబ్లమ్స్ రావు. ఏం చేస్తామంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అనేది కాస్త అస్యూమ్ దట్ ఇట్ ఈజ్ ఈక్వల్, సమానంగా అనుకోండి అంతే. దానివల్ల నష్టమే లేదు. అంటే మీకు అనుకోవాలండి, చెప్పాలంటే మీకు ఇక్కడ 120 అనేది రైట్ సైడ్ ఎక్కువ, లెస్ దాన్ 2 తక్కువ అంటే కనుక ఇంకోటి ఏదో ఇక్కడ మిస్ ఉన్నారు కదా అనుకోవచ్చు. కానీ లెట్ us assume that these both are equal అనుకుంటే అప్పుడు మనకి ఈక్వేషన్లోకి వచ్చేస్తుంది 10x1 plus 20x2 is equal to 120. చూడండి ఇక్కడ వచ్చేసింది ఈక్వేషన్. ఇప్పుడు నేనేం చేస్తానంటే let us take x1 is equal to 0 సబ్స్టిట్యూట్ చేసి x2 ఎంత కనుక్కుంటాం. అంటే ఏంటి, I want 2 points in the graph.
సో దట్ ఆ 2 పాయింట్స్ మనం కలిపితే కనుక లీనియర్ ఈక్వేషన్ లైన్ అనేది వస్తే లైన్ వచ్చిందంటే లీనియర్ ఈక్వేషన్ అనేది వస్తుంది. దాని ప్రపోర్షనేట్గా మనం వాల్యూస్ అనేది ట్రై చేయొచ్చు. సో దాని పర్పస్ కోసం మనం ఏం చేస్తామంటే లెట్ ఇస్ x1 0. తప్పే ఉంది, ఒక వేరియబుల్ 0 అనుకున్నాను. సో న్యాచురల్గా రెండో వేరియబుల్ కనుక్కున్నప్పుడు నాకు ఒక పాయింట్ వచ్చింది. ఓకే, సో ఇయర్ ఇన్ దట్ వే x1 0 పెడితే ఐ గాట్ x2 6. సో when x2 0 పెట్టినప్పుడు x1 12. సో ఐ గాట్ పాయింట్స్ 2. చూడండి, x1 0 12 is 1 point, x2కి సో x1 x2 0 and 6 1 point, x1 x2 12 and 0 సెకండ్ పాయింట్. ఓకే, సో అలాగే సెకండ్ ఈక్వేషన్ మళ్ళీ ట్రై చేస్తాం. సెకండ్ అంటే 8 1 plus 8 x2 దానికి ట్రై చేస్తే ఐ గాట్ దట్ యూ యువర్ సెల్ఫ్ ట్రై. Then you get a 0 10 and a 10 0. 2 points you got. So prepare that graph. Graph giste kanaka chudandi emayindi. First one, there are 2 lines. 1 and 2 mark chesadu. 1 and this is 2. 1 ante e point nunchi e point ki. Okay, that is 1. And 2 ante that is e point nunchi e point. Okay, 2 points. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ దాకా అనేటప్పటికి ఏమైంది చూడండి, ఇక్కడ డి అని మార్క్ చేసిన చూడండి 06. ఇక్కడ చూడండి 06, x1 x2 06. అంటే దాని అర్థం ఏంటంటే x1 0 చూడండి, x1 0. ఓకే, x2 ఎంత 6 వచ్చింది. ఇక్కడికి వచ్చేటప్పటికి చూడండి ఇట్ ఈస్ కమింగ్ యాజ్ 12 and 0. అంటే దట్ మీన్స్ x is 12, బట్ వేరేజ్ y is equal to x1 is 12, x2 is equal to 0. అంటే ఇక్కడ x1 x2 అని ఎందుకు అనుకున్నాం అంటే ఇది x1 అనుకున్నాం, ఇది x2 అనుకున్నాం. లేదు అనుకుంటే మీకు ఏం సరే x ఏంటి x y ఉంటాయి కదా అనుకోవచ్చు. ఇది x అనుకుంటే ఇది y అనుకోండి. బట్ హియర్ ఫర్ ఎగ్జాంపుల్ సేక్ ఓన్లీ ఐ హ్యావ్ టేకెన్ దిస్ యాక్సిస్ యాజ్ x1 అండ్ దిస్ యాక్సిస్ యాజ్ x2. అందు గురించి 2 పాయింట్లు వచ్చింది. నౌ అలాగే ఇంకోటి ఏంటి, సెకండ్ లైన్ వచ్చింది చూడండి 0 10. అంటే x 0 అంటే అది 10 వచ్చింది, ఇక్కడికి వచ్చింది పాయింట్. ఓకే, రెండో పాయింట్ x2 10, x1 10 ఉంది, x2 0. అంటే ఇక్కడ చూడండి ఇది. ఓకే, సో ఇక్కడ మీకు పాయింట్లు ఏంటంటే 2 పాయింట్లు వచ్చినాయి. ఓకే, వచ్చిందో 2 పాయింట్లు, ఈ 2 పాయింట్లు మీరు కలిపితే 2 ఇంటర్సెక్ట్ అయింది, సి దగ్గర ఇంటర్సెక్ట్ అయింది. ఓకే, ఇప్పుడు మనకి చేయాల్సింది ఏంటంటే సింపుల్గా గుర్తుపెట్టుకోండి, 2 లైన్స్ ఇంటర్సెక్ట్ ఉంటాయంటే ఏంటి, ఫస్ట్ది y 1 అనేది ఇంటర్సెక్ట్ అయిందంటే దట్ మీన్స్ దిస్ ఇస్ ద లైన్. ఓకే, చూడండి ఈ నేను చూపించేది కర్సర్తో చూపించేది దిస్ ఇస్ ద లైన్. ఆ లైన్ కింద ఉన్న పోర్షన్ అంతా కూడా ద ఏరియా ఆఫ్ దట్ పర్టికులర్ లీనియర్ ఈక్వేషన్ ఏరియా. బికాజ్ ఇట్ ఈస్ మ్యాక్సిమైజ్ అయినప్పుడు లోపలికి రావాలి, మినిమైజ్ అయినప్పుడు యూ హ్యావ్ టు గో అవుట్ సైడ్. గుర్తుపెట్టుకో, ఫండమెంటల్. ఇది మ్యాక్సిమైజేషన్ అన్నాడు కాబట్టి డెఫినెట్గా యూ హ్యావ్ టు కమ్ ఇన్సైడ్ ఆఫ్ దట్ లైన్. ఈ లైన్కి ఇన్సైడ్ వచ్చేసి ఇది చూడండి, ఇది నేను బ్లాంక్ పెట్టాను ఎందుకంటే తర్వాత చెప్తాను. ఇదంతా ఒకటి అంటే ఇది కూడా ఉంది, ఈ లైన్కి ఇదంతా కూడా. కానీ ఇంటర్సెక్ట్ చేసి రెండు కూడా కంబైన్ చేసి కామన్ ఏరియాకి వచ్చినప్పుడు మాత్రం ఏమవుతుంది, అది ఎలిమినేట్ అయిపోతుంది. కాబట్టి నేను అది వైట్లో పెట్టాను. ఓకే, సో రెండో ఈక్వేషన్కి వచ్చేటప్పటికి ఇది ఇస్ ద సెకండ్ ఈక్వేషన్. అంటే ఇక్కడ ఈ బి నుంచి ఈ పై దాకా ఉంచండి, ఇది సెకండ్ ఈక్వేషన్. అంటే ఆ ఏరియా కూడా లోపల ఏరియా. రెండు కంబైన్డ్ అన్నాడు. కంబైన్ అప్పటికి కామన్ ఏరియా, రెండింటికి కామన్ ఏరియా వచ్చేటప్పటికి మీకు ఏమొచ్చిందండి, ఏ పాయింట్ ఏ నుంచి బి పాయింట్ నుంచి సి ఇంటర్సెక్టింగ్ పాయింట్, సి నుంచి డి. సో ఇది మాత్రమే మీకు ఫీజిబుల్ రీజియన్ అంటాం. ఫీజిబుల్ రీజియన్ అంటే ఏంటంటే మ్యాక్సిమైజేషన్ ఆఫ్ ఆప్టిమమ్ సొల్యూషన్ గురించి మనం సెర్చ్ చేస్తున్నప్పుడు ఈ ఏరియా అంతా మనకి ఫీజిబుల్ ఏరియా. ఓకే, ఇప్పుడు ఫీజిబుల్ ఏరియాలో ఏ పాయింట్ తీసుకోవాలి, ఇప్పుడు మనకు కావాల్సిందంటే ఏ పాయింట్ మీద తీసుకోవాలి. ఓకే, అది ఇక్కడ మనం తీసుకోవాలంటే మనం ఏం చేస్తామంటే ఇప్పుడు 4 పాయింట్స్ వచ్చినాయి కదండి. ఏ అనే పాయింట్ వచ్చింది, అలాగే ఇక్కడ ఒక పాయింట్ బి వచ్చింది, తర్వాత మూడో పాయింట్ గాలిలో వచ్చింది ఇంటర్సెక్టింగ్ పాయింట్, నాలుగో పాయింట్ మళ్ళీ యాక్సిస్ మీద వచ్చింది. సో ఏబిసిడి 4 పాయింట్లు. ఒకటి 0 0, 12 0, మూడోదేమో 8 2 అండ్ నాలుగోది 0 6. సో ఇవన్నీ కూడా వాల్యూస్ వచ్చిన తర్వాత, పాయింట్స్ వచ్చిన తర్వాత వాట్ ఈజ్ యువర్ ఆబ్జెక్ట్, z ఈజ్ ఈక్వల్ టు 12x1 ప్లస్ 16x2 అనేది యువర్ ఆబ్జెక్ట్.
సో ఆబ్జెక్ట్ ఈక్వేషన్ తీసుకోండి. మ్యాక్సిమైజేషన్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 12x1 ప్లస్ 16x2. ఇందులో జెడ్ ఏ అంటే యూ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ దట్ ఏ పాయింట్ సంబంధించి రెండు వాల్యూస్ ఉన్నాయి చూడండి, 0 0, యూ పుట్ ఇట్. సో యూ గాట్ ద రిజల్ట్ జెడ్ వాల్యూ ఇస్ 0. అండ్ ఇఫ్ యూ గో ఫర్ దట్ బి, సో వాల్యూస్ ఆర్ యాక్చువల్లీ బి అంటే ఇక్కడ ఇది 12 కదండి, 10 0, ఎందుకంటే ఇక్కడ బి ఈజ్ దట్ ఈజ్ 12 0, అంతేనండి, 12 0, 10 0, 10 0. Uh, 10 10 0, 10 0. Okay, so B point is equal to 10 0. You substitute, it will give a value of 120. అలాగే థర్డ్ పాయింట్ 8 2 అంటే x1 is equal to 8 2, x2 is equal to 2 substitute చేస్తే you got the value is 128. And if you go for ZD, that means D value 0 6 కాబట్టి if you put that x1 is equal to 0, x2 is equal to 6, you got a 90. So there are 4 values you got, 0, 120, 128, 90. So out of this, which is the maximum amount of 128? And what is the point here? And ZC, and E point. So this is the point. Okay. So now, what is the values of x1, x2? And simple 8 and 2. That means x1 is equal to 8, x2 is equal to 2. So optimum value is equal to 120. Your result is Z optimum is 120. అంటే ఏంటంటే x1 అనేది మిషన్ కావచ్చు, లేదంటే రా మెటీరియల్ కావచ్చు, లేదంటే కనుక ఎనీథింగ్ కావచ్చు. అంటే హియర్ అది ఏంటో మనం చెప్పలేదు కాబట్టి మనం వేరియబుల్ ప్రకారం x1 is equal to 8 అనుకున్నాం, x2 is equal to 2. ఆ రెండు కాంబినేషన్తో ఉంటే కనుక it will give a optimum maximization of that optimized solution is important. Okay, now we are coming to the second problem. ఇది మీకు చదివితే ఇంకా క్లారిటీ వస్తుంది. Solve the following problem. Minimize z is equal to 4x1 plus 6x2. Minimize అనేది may be a cost ఎప్పుడు కూడా మినిమైజ్ చేయాల్సి వస్తుంది. సబ్జెక్ట్స్ ఏంటి, x1 plus x2 is greater than or equal to 8. చూసారా, మినిమైజ్ అనేటప్పటికి ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు వస్తాయి కన్స్ట్రెయింట్స్. అలాగే 6x1 plus 6x2 is greater than or equal to 12. ఎందుకు ఇది ఇంత స్ట్రెస్ చెప్తానంటే, దే మే గివ్ వన్ సబ్జెక్ట్ కంటెంట్, minimize of this cost of this labor versus what is that raw material. Raw material ఎంత కాస్ట్, that is what is that labor కాస్ట్. అలా ఇచ్చి మినిమైజ్ అన్నప్పుడు మీరు గ్రేటర్ దాన్ ఈక్వల్ తో మీరు ఈక్వేషన్స్ కాంబినేషన్స్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ లో పెట్టినప్పుడు అది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు లేకపోతే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అనేది మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉండడం కోసం ఈ కొండ గుర్తు చెప్తున్నారు. సో మినిమైజ్ వచ్చింది అంటే కంపల్సరీ యూ హ్యావ్ టు see that it should be greater than or equal to. అంటే రైట్ సైడ్ వాల్యూ కన్నా లెఫ్ట్ సైడ్ వాల్యూ ఎక్కువ ఉంటుంది. ఓకే, x1 x2 నాన్ జీరో కన్స్టెంట్స్. సో సొల్యూషన్కి వెళ్ళిపోండి. x1 plus x2 is equal to 8 అంటే ఫస్ట్ ఈక్వేషన్ తీసుకున్నాం, సబ్జెక్ట్ ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్ టు కష్టం ప్రెజ్యూమ్ దట్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు అనుకున్న తర్వాత when x1 is equal to 0 పెట్టండి, x2 got it. అలాగే x2 is equal to 0 పెడితే అంటే 2 points you got it. సో అలాగే రెండో దానికి కూడా 2 points you got it. సో 2 పాయింట్స్ వచ్చిన తర్వాత జస్ట్ డ్రా ఇన్ ద గ్రాఫ్ గీస్తే కనుక చూడండి, ఒక పాయింట్ 0 2 2 0 సారీ దెన్ 8 0 2 0 8 0 1 minute. దిస్ ఈజ్ ఇదండి ఏ 8 0, బి 0.8 కామా 7.2 అండ్ సి 0 12. అంటే ఏంటంటే దీనికి వచ్చిన పాయింట్స్ ఏబి చూడండి, దిస్ ఇస్ ద లైన్. ఓకే, రెండో దానికి దిస్ ఇస్ ద లైన్. సో రెండు లైన్స్ కి మనకి ఇప్పుడు ఇంటర్సెక్ట్ అవుతాయి. ఇంటర్సెక్ట్ అయినప్పుడు మీరు ఫస్ట్ చూడాల్సింది అంటే పాయింట్స్ ప్రకారం చూసారు కరెక్టే, 0 8 అండ్ 8 0. ఇది 0 8, ఇది 8 0. రెండోది 0 12 అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి రెండోది ఏంటంటే ఇది ఏమో ఏ, ఇది రెండోది ఇదండి. ఓకే, దిస్ ఈజ్ 2 0 2 0, x1 is 2 and 0 and this is 12 0. సో రెండు లైన్స్ కూడా ఓకే వచ్చిన తర్వాత నౌ వీఆర్ ఫైండింగ్ దట్ పాయింట్స్. ఫైండింగ్ ద పాయింట్స్ మీన్స్ యాక్చువల్లీ దిస్ ఈజ్ 0 12 కాదండి, దిస్ ఈజ్ 12 0.
దిస్ ఈజ్ 12 0 అంటే y అనేది 12 x అనేది 0 కింద లెక్క రివర్స్ పడేది. ఓకే, నౌ ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ చూడండి, ఏ లైన్ ఫస్ట్ లైన్ ఇది దిస్ వన్, దిస్ లైన్. ఈ లైన్కి ఎప్పుడైతే నేను మినిమైజ్ అన్నానో ఏరియా ఆఫ్ దట్ పాసిబిలిటీస్ అన్ని అవుట్ సైడ్ ద లైన్ అని చెప్పాను. ఒకవేళ మ్యాక్సిమైజ్ అయితే కానీ లోపలికి వస్తుంది. మ్యాక్సిమైజ్ దీనికి మ్యాక్సిమైజ్ అనుకోండి ఈ లైన్కి ఈ ఏరియాలో రావాలి, కానీ ఇది అవుట్ సైడ్ వెళ్తుంది. అంటే ఇక్కడి నుంచి ఈ పాయింట్ నుంచి అంతా మీరు అవుట్ సైడ్ డ్రా చేయండి. తర్వాత రెండో లైన్ ఏమొచ్చింది, ఇది వచ్చింది, ఈ లైన్ రెండో లైన్. ఆ రెండో లైన్కి అవుట్ సైడ్ అంతా మీరు డ్రా చేయండి. ఈ రెండింటికి మధ్యలో ఉన్న కామన్ ఏరియా అనేటప్పుడు ఇది వస్తుంది అన్నమాట. అంటే మిగతా ఈ భాగం వదిలేస్తాం. వదిలేసినది ఇంటర్సెక్టింగ్ కాబట్టి కామన్ ఏరియా తీస్తే ఫీజిబుల్ ఏరియా అంటాం. ఆ ఫీజిబుల్ ఏరియాలోకి ఏ పాయింట్ ఎన్ని వచ్చింది చూడండి, ఏ అనే పాయింట్ వచ్చింది, అండ్ ఇంటర్సెక్టింగ్ పాయింట్ బి వచ్చింది. ఓకే, అండ్ దిస్ పాయింట్ సి వచ్చింది. సో దేర్ ఆర్ 3 points are there. So now minimize the equation. Z is equal to 4x1 plus 6x2. So a value is 80 and you got a value of 32 and b value is equal to, because this is intersecting point కాబట్టి మీరు గ్రాఫ్ లో పాయింట్ అవుట్ చేస్తే 0.82 7.2 వస్తుంది. అది తీసుకున్న తర్వాత just you put here ZB is equal to 4 into 0.8 plus 6 into 78, it is coming as 46.4. and C అంటే దిస్ is 0 12 తీసుకున్నారు. సో C1 is equal to x1 0 and 6 12, it is coming as 72. So ultimately what happened, this one value is 32 and another value is 46.4 and third value is equal to 7. సో ఇందులో మనం తీసుకోవాల్సింది ఏమనుకున్నాం, మినిమం వాల్యూ అని తీసుకోవాలి, మ్యాక్సిమం వాల్యూ కాదు. మ్యాక్సిమం వాల్యూ అంటలేదు బికాజ్ ఇట్ ఈస్ కాస్ట్ ఫ్యాక్టర్ కాబట్టి 32 అనేది మినిమం కాబట్టి వాట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ దిస్ పాయింట్ అంటే ఏ, అంటే దట్ మీన్స్ 8 and 0. సో వేరియబుల్స్ 8 and 0, x1 is equal to 8, x2 is equal to 0. That combination is the best combination for optimum value of z at 32. Okay, so ఇప్పుడు values are. Now we are moving to that next problem. Here solve the following LPP using graphical method. ఇక్కడ మీకు ఏమి ఇచ్చాడు చూడండి, మ్యాక్సిమైజేషన్ వాడు ఇచ్చాడు 100x1 plus 60x2 subject to constraints ఇచ్చాడు 5x1 plus 10x2 is less than or equal to 50, 8x1 plus 2x2 is greater than or equal to 16, and 3x1 minus 2x2 is greater than or equal to 6, and x1 x2 is greater than or equal to 0. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ వాట్ హ్యాపెండ్, దిస్ ఈజ్ ద 3 constraints, అంటే కన్స్ట్రెంట్స్ అనేది పెంచాడు. ఓకే, పెంచితే కనుక మనకి 2 constraints అయితే కనుక 2 ఈక్వేషన్స్ వస్తాయి, నల్లది కాకుండా 2 వస్తాయి. ఓకే, అండ్ సబ్జెక్ట్ ఈక్వేషన్స్, సబ్జెక్ట్ కన్స్ట్రెంట్స్. ఒకవేళకి 3 constraints అయితే కనుక నాన్ జీరో కన్స్ట్రెంట్ కాకుండా 3 వస్తాయి. సో అది కూడా మేము ఫస్ట్లోనే చూపించాను మోడల్. ఇందులో ఏంటంటే ఒకటి లెస్ దాన్ వస్తే కనుక రెండోది గ్రేటర్ దాన్ ఈక్వల్ టు వస్తాయి. దట్ ఈస్ మీకు సింబల్ గుర్తు. నెక్స్ట్ సొల్యూషన్కి వచ్చాడు. సొల్యూషన్కి వచ్చేటప్పటికి హియర్ ఫస్ట్ ఈక్వేషన్ తీసుకున్నాం 5x1 plus 10x2 is equal to 50, ఇది తీసుకున్నాను. ఓకే, లెట్ us say it is presumed as equal to less than, ఆ ఈక్వేషన్ పక్కన పెట్టండి. సో x1 is equal to 0 పెట్టండి, x2 వాల్యూ, అలా x2కి 0 ఇచ్చండి, x2 అంటే 2 పాయింట్లు వచ్చేసింది. I have placed these 2 points here. Now second equation I have taken 8x1 plus 2x2 is equal to 16. From that I got the points 0, 8 and 2, 0. And third equation I have taken, from that I got 0, -3 and 2, 0. Okay. ఇప్పుడు గ్రాఫ్ కనుక మీరు తీసుకుని వాడు ఏమన్నాడు, వాట్ ఈస్ మ్యాక్సిమైజేషన్ అన్నాడు. మ్యాక్సిమైజేషన్ అంటే వాట్ ఈస్ ద ఇన్సైడ్ పోర్షన్, నాట్ అవుట్ సైడ్ పోర్షన్. సో అప్పుడు చూడండి ఫస్ట్ ఈక్వేషన్ ప్రకారం ఫస్ట్ ఇది క్లియర్గా రాశాను, ఫస్ట్ అండ్ దిస్ ఈజ్ ద సెకండ్ ఈక్వేషన్ ఈజ్ దిస్ వన్, అండ్ చూపిస్తాను. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఈక్వేషన్, దిస్ ఈజ్ ద ఫస్ట్ ఈక్వేషన్, అండ్ దిస్ ఈజ్ ద సెకండ్ ఈక్వేషన్, దిస్ ఈజ్ ద సెకండ్ ఈక్వేషన్, అండ్ దిస్ ఈజ్ ద థర్డ్ ఈక్వేషన్, దిస్ ఈజ్ ద థర్డ్. అందుకు చూడండి ఇక్కడ 2 అన్నారు, 2 అంటే దిస్ ఈజ్ సెకండ్ ఈక్వేషన్, 1 దిస్ ఈజ్ ద ఫస్ట్ ఈక్వేషన్.
3 అన్నారు. అంటే దిస్ ఈజ్ ద థర్డ్ ఈక్వేషన్. సో మీ 3 ఈక్వేషన్స్ విత్ మార్కింగ్తో సహా నేను చేసి చూపించాను. ఇప్పుడు పాయింట్స్ అయితే వచ్చిన పాయింట్స్ అన్ని మీరు మార్క్ చేసేసారు. మార్క్ చేస్తే ఫస్ట్ ఈక్వేషన్ సంబంధించిన పాయింట్స్ ఇక్కడ 2 పాయింట్స్ తోటి ఒక లైన్ కొట్టేశారు. సెకండ్ ఈక్వేషన్ తోటి ఈ పాయింట్ తోటి ఒక లైన్ కొట్టేశారు. థర్డ్ ఈక్వేషన్ తోటి ఈ పాయింట్ ఒక లైన్ కొట్టారు. ఓకే, సారీ, ఈ పాయింట్ అంటే దిస్ ఇస్ కమింగ్ యాజ్ 0 -3 కాబట్టి కిందకి వెళ్ళింది, మైనస్లోకి వెళ్ళింది కాబట్టి కిందకి పొడిగిస్తే అది -3 దగ్గర కట్ అవుతుంది. సో ఆ రకంగా ఈ లైన్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ లోపల ఏరియా అంటే ఇదండి. ఇదంతా కూడా మీకు ఫస్ట్ ఈక్వేషన్ యొక్క లోపల ఏరియా, ఇన్సైడ్ ఏరియా. సెకండ్ ఈక్వేషన్ వచ్చేటప్పటికి ఇది వస్తుంది, ఇది. సో దానికి దీనికి కామన్గా ఉండే ఏరియా అంటే ఇది అవుతుంది. దీనికి ఫస్ట్ ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు? లెట్ us see that ఫస్ట్ ఈక్వేషన్, సెకండ్ ఈక్వేషన్, థర్డ్ ఈక్వేషన్ తీసుకున్నాడు. సెకండ్ ఈక్వేషన్, థర్డ్ ఈక్వేషన్ ఒక రకంగా ఉన్నాయి. ఫస్ట్ ఈక్వేషన్ ఈజ్ లోపలికి ఉందండి. ఓకే, అప్పుడు ఏం చేస్తామంటే ఇది సెకండ్ ఈక్వేషన్ చూడండి. ఫస్ట్ సెకండ్ ఈక్వేషన్ చూసుకుంటే ఫస్ట్ ఈక్వేషన్ ఇది. ఓకే, అండ్ ఫస్ట్ ఈక్వేషన్ ఈజ్ greater than, second equation is greater than or equal to, second and third చూద్దాం. this is second, and this is the third. ఓకే, అది బెస్ట్. నేను రెండు ఒకే సెట్ ఉన్నా కాబట్టి గ్రేటర్ దెన్ ఉన్నా కాబట్టి ఆ రెండింటి మధ్య ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ చూద్దాం. సో ఇది ఈ రెండు కాంబినేషన్స్ ఏంటంటే మీకు గ్రేటర్ దెన్ ఉన్నాయంటే ఏంటి అర్థం అంటే ఇట్ షుడ్ బి అవుట్ సైడ్. ఈ రెండు ఒకే సెట్ ఏంటంటే అవుట్ సైడ్ అండి. ఓకే, అవుట్ సైడ్ అయినప్పటికీ ఏమవుతుంది, ఈ రెండు ఈక్వేషన్స్ ఒకటేమో దిస్ ఈజ్ ద సెకండ్ ఈక్వేషన్ ఇది, అండ్ దిస్ ఈజ్ థర్డ్ ఈక్వేషన్. అంటే లోపలికి రాకుండా బయటికి వెళ్ళిపోవాలంటే అంటే ఈ ఏరియా అంతా వస్తుంది మాట, ఇదంతా కూడా బయటికి వెళ్ళిపోయింది. ఓకే, సో ఈ ఏరియా అంతా కూడా రెండు సెకండ్ అండ్ థర్డ్ ఈక్వేషన్ యొక్క ఇంటర్సెక్టింగ్ బయటికి వెళ్ళిపోవాల్సిన అంటే ఫీజిబుల్ ఏరియా ఇదంతా అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇదంతా కూడా. నెక్స్ట్ ఏంటంటే దాన్ని వీఆర్ కొరిలేటింగ్ టు దట్ ఫస్ట్ ఈక్వేషన్ అయినప్పుడు లెస్ దాన్ వచ్చిందంటే ఏంటంటే ఇన్సైడ్కి రావాలంటే సో ఫస్ట్ ఈక్వేషన్ దిస్ వన్. అందులో మనకి అవుట్ సైడ్ తీసింది ఇది. అంటే అన్నిటికీ మధ్యలో మనం ఇన్సైడ్కే తీయాలి కాబట్టి సో ఇంటర్సెక్టింగ్ కాబట్టి ఆ సెట్ ఆ రెండింటి కాంబినేషన్ వచ్చిన ఏరియాకి దీనికి. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ రెండింటి ఏరియా మధ్యలో ఇదంతా అనుకున్నాం కదండి, దానికి దీనికి మధ్యలో ఇంటర్సెక్టింగ్ లోపలికి చూసుకుంటే కనుక ఇది అవుతుంది. సో ఆ రకంగా ఈ పాయింట్ అవుతుంది. అంటే దిస్ ఇస్ ద ఫీజిబుల్ ఏరియా అవుతుంది. ఇది మీరు వర్కౌట్ చేస్తే మీకే తెలుస్తుంది. సో దిస్ ఇస్ ద ఫైనల్ ఫీజిబుల్ ఏరియా. సో ఫైనల్ ఫీజిబుల్ ఏరియాలో పాయింట్స్ ఎన్ని వచ్చినాయి చూడండి. యూ విల్ గెట్ 3 points. సో వన్ ఈజ్ దిస్ వన్. ఓకే, దట్ మీన్స్ 2 0 and B is equal to 10 0 and here point C is equal to 4 3. అయ్యే పాయింట్స్ ఇక్కడ మీకు వేసుకుంటాం. సో ఇప్పుడు ఏంటంటే మీకు అవి సబ్స్టిట్యూట్ చేస్తాం. A20 is equal to ZA is equal to I got 200 and B 10 0 వాల్యూ పెట్టండి. సో దాని వాల్యూ is 1000 and C43 and this is ఇస్తే కనుక you got 580. సో ఆప్టిమమ్ సొల్యూషన్ ఈజ్ BA. ఎందువల్ల అవుట్ ఆఫ్ ది 3 మ్యాక్సిమైజేషన్ అడిగారు కాబట్టి మ్యాక్సిమైజేషన్ 1000 కాబట్టి సో కాంబినేషన్ అంటే x1 is equal to 10 ఉంటే x2 is equal to 0 అంటే కనుక దట్ ఈస్ ద బెస్ట్ కాంబినేషన్ ఆఫ్ ఆప్టిమమ్ వాల్యూ దట్ టు మ్యాక్సిమం. సో దిస్ వే యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద వాల్యూస్ ఆఫ్ x1 and x2. Okay, now we are coming to that another problem. These are all case studies. Linear programming example. In this we have two decimal variables. They are x1 and x2. The object function is maximization of that each. Object is maximization 15x1 plus 10x2. So there are 3 constraints. ఒకటి 3 constraints ఇచ్చేసాడు. Constraint 1
కన్స్ట్రైంట్ 2, కన్స్ట్రైంట్ 3. ఒకటి ఏంటి 4x1 + 6x2 ఇది కూడా లెస్ దాన్ ఈక్వల్ టు 36. రెండు కూడా లెస్ దాన్ ఇచ్చాడు, మూడు కూడా. ఒకటి 3x1 లెస్ దాన్ ఈక్వల్ టు 8 అండ్ 5x లెస్ దాన్ ఈక్వల్ టు 20. సో ఇక్కడ నాన్ జీరో అనగా ఆటోమేటిక్ ఇంప్లైడ్, దాని గురించి వరి అవ్వాలి. సో 3 కన్స్ట్రైంట్స్ దే హ్యావ్ గివెన్. దట్ టు 3 కన్స్ట్రైంట్స్ అన్ని కూడా మీకు కలిపి మీకు మ్యాక్సిమైజేషన్ అన్నారు. దే హ్యావ్ గివెన్ ద ప్రాబ్లం లైక్ దట్. సో అవుట్ ఆఫ్ దాట్ ప్రెజంప్షన్ ఆఫ్ గ్రాఫికల్ మెథడ్కి ఏం చెప్పాను మీకు, ఈక్వల్ టు ఆర్ తీసేసి ఈక్వల్ టు పెట్టాము. సో పెట్టేస్తాం. పెట్టిన తర్వాత సో విల్ కన్సిడర్డ్ యాజ్ 4x1 + 6x2 36 అంటాం. ద కన్స్ట్రైంట్ 4x1 + 36 = 6. 36 is a line. సో 2 పాయింట్లు మీరు కనుక్కుంటారు. ఒకటి 0 ఇస్తే కనుక రెండో 6 అవుతుంది. ఇంకోటి x2 కనుక 0 అంటే కనుక x1 9 అవుతుంది. సో ఇన్ దట్ వే ఐ గాట్ 0x and 90. 2 పాయింట్లు వచ్చినాయి, అది ఇక్కడ రాశాను. సో 0x 06 and 90 are 2 points for the line 4x1 + 6x2 = 36. 2 పాయింట్లు వచ్చేసింది. Now for the second constraint 3x1 = 18. సో దీని అర్థం ఏంటంటే x1 = 6, x2 = 0. ఇది వెర్టికల్ లైన్. అంటే ఏంటి 3x1 = 18 అంటే ఇది అర్థం ఏంటంటే x2 అనేది ద వాల్యూ ఆఫ్ x2 అనేది అంటే x1 వాల్యూ వచ్చేసింది కదా మీకు. x1 వాల్యూ ఎంత 3x1 = 18 అంటే x1 = 18/3, దట్ ఈజ్ ఈక్వల్ టు 6. కానీ రెండో x2 ఏంటంటే x2 0 అనమాట. సో అందు గురించి ఏంటంటే ఆ పాయింట్ కూడా 6 0. ఈ ఈక్వేషన్ ఏంటి 3x1 + 18 అనేది ఏంటంటే ఇట్ ఈజ్ ఎ వెర్టికల్ లైన్. ఇట్ ఈజ్ ఎ వెర్టికల్ లైన్. ఎందుకంటే x1 వాల్యూ ఉంది 6, కానీ x2 0 అయింది. అంటే ఏంటి మీకు ఆ లైన్ ఎలా ఉంటుంది, స్ట్రైట్గా ఉంటుంది, వెర్టికల్గా ఉంటుంది. అలా కాకుండా x1 0 అయ్యండి, x2 కనుక వాల్యూ ఉంటే కనుక దట్ ఈజ్ హారిజంటల్ లైన్ వస్తుంది. ఇవన్నీ మ్యాథమెటికల్గా తెలుసున్న పాయింట్స్ అన్నట్టు. సో అక్కడ మీకు వెర్టికల్ లైన్ వచ్చింది. నౌ వీఆర్ కమింగ్ టు దట్ థర్డ్ వన్. దట్ ఫర్ థర్డ్ కాన్స్టెంట్ 5x2 = 20, x2 = మీకు వాల్యూ వచ్చింది. దీనికి పాయింట్ ఏంటంటే 0 4. సో నౌ లెట్ us ప్లాట్ దట్ 3 lines on the graphical paper. మీరు ట్రై చేయండి. మీరు ట్రై చేసినప్పుడు యూ కెన్ వెరిఫై దిస్ విత్ మై ఆన్సర్. యాక్చువల్గా సొల్యూషన్ కూడా నేను పెట్టేసాను అనమాట, మీకు తెలియదు. ఓకే. సో ఇప్పుడు ఏమవుతుంది, ఐ హ్యావ్ డ్రాన్ దట్ దిస్ ఇస్ చూడండి, ఇది వెర్టికల్, ఒకటేమో హారిజాంటల్ వచ్చింది, ఒకటేమో మామూలు స్లోప్ కింద వచ్చింది. సో 3 లైన్స్ ఇంటర్సెక్ట్ అయ్యాయి. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు మనకి మ్యాక్సిమైజేషన్ రావాలన్నాడు కాబట్టి ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ చూసుకుంటారు. ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ చూసుకుంటే కనుక లెటర్స్ ఏదైనా తీసుకోవచ్చు. ఫస్ట్ లైన్ తీసుకోండి, లేకపోతే కనుక మనకి ఫస్ట్ లైన్ ఏమి ఇచ్చాడు చూడండి, దాని ప్రకారం మీరు తీసుకుంటే ఈ లైన్కి ఈ హారిజంటల్ లైన్కి తీసుకున్నారనుకోండి, ఈ లైన్కి ఈ హారిజంటల్ లైన్కి తీసుకుంటే అప్పుడు ఏమవుతుంది మీకు ఇన్సైడ్ ఆఫ్ దట్ ఏమవుతుందంటే ఆ రెండు ఇన్సెక్టింగ్ పాయింట్ ఇదంతా అవుతుంది. ఓకేనండి, ఇదంతా ఇక్కడ దాకా వస్తుంది. ఓకే. ఆ తర్వాత వెర్టికల్ లైన్ కనుక మీరు తీసుకున్నారు అనుకోండి, అప్పుడు కాంబినేషన్ కాబట్టి వెర్టికల్ లైన్కి దీనికి ఉన్న ప్రాబ్లం ఇక్కడ ఈ కార్నర్లో ఉన్నది, కామన్గా ఉన్నది. ఓకే, అది తీసేస్తాం ఇన్సైడ్కి వచ్చేటప్పటికి. అప్పుడు మాకు ఇది ఈ ఏరియా వస్తుంది. సో విల్ గెట్ లైక్ దట్. సో పాయింట్స్ కనుక్కు ఐడెంటిఫై చేశారు. సో ఐడెంటిఫై చేసినప్పుడు మీకు 1 2 3 4 5 పాయింట్స్ అంటే విత్ ఇన్ దిస్ వస్తుంది. వచ్చిన తర్వాత నా ఇప్పుడు దీన్ని ఏమంటామంటే ఇప్పుడు 3x1 = 18, 6x 0 4 వచ్చింది. ఐసోప్రాఫిట్ ఫంక్షన్ లైన్ అంటాం. ఐసోప్రాఫిట్ ఫంక్షన్ లైన్ అంటే మీకు ఈ 3 వాల్యూస్ పెట్టినప్పుడు ఇప్పుడు ఈ ప్రాఫిట్ లైన్ అనేది ఉంటుంది. అది కన్సిడర్ ద ఆబ్జెక్ట్ ఫంక్షన్ z = 15x1 + 10x2 కదా. నౌ టేక్ దట్ LCM ఆఫ్ దట్ కోఎఫిషియెంట్స్ ఆఫ్ దట్ బోత్ x1 and x2. అంటే దట్ ఈజ్ LCM of 15 and 10. LCM of 15 and 10 కనుక్కున్నప్పుడు జస్ట్ ఐ విల్ టెల్ దట్. ఓకే,
ఇక్కడ మీకు పాయింట్ ఏంటంటే వై ఐ హావ్ టేకెన్ సమ్ టైమ్ బికాజ్ ఐ వెరిఫైడ్ దట్ వాల్యూస్ హియర్. మీరు అంటే ఈ ఎగ్జామ్ ఇది డయాగ్రామ్ చిన్నదిగా ఉంటుంది కాబట్టి మీకు కొంచెం ప్రాబ్లం వస్తుంది ఇక్కడ. ఇక్కడ ఏంటంటే మీకు పాయింట్స్ అనేది మీకు కనబడుతున్నాయండి. ఇక్కడ ఒక పాయింట్ వస్తుంది, అలాగే ఏరియాని బట్టి చూడండి. ఏరియా ఇక్కడ ఒక పాయింట్ వస్తుంది, ఇక్కడ ఒక పాయింట్ వస్తుంది, ఇక్కడ ఒక పాయింట్ వస్తుంది, ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్ వస్తుంది. సో ఇవన్నీ కూడా ఎన్క్లోజింగ్ ఆఫ్ దిస్ ఏరియా ఇస్ యువర్ ఫీజిబుల్ ఏరియా. ఇప్పుడు మనం ఇంతకు ముందు చెప్పిన ప్రకారం ఏంటంటే ద వాల్యూస్ ఆఫ్ దిస్ వన్ అంటే ఇక్కడ 0 వస్తుంది, ఇక్కడేమో 60 వస్తుంది, అలాగే ఇక్కడ పాయింట్ ఏంటో చూడండి, అలాగే ఇక్కడ పాయింట్ ఏంటో చూడండి. ఓకే, ఇక ఐ హావ్ నాట్ డ్రాన్, మై కాన్సెప్ట్ ఈస్ డిఫరెంట్. సో మీరు చెక్ చేసుకోవాల్సిందంటే మీ పాయింట్స్ ఏంటనే గ్రాఫ్ మీకు తీసినప్పుడు మీకు ఐడియా వస్తుంది. చేసినప్పుడు ఈ 4 పాయింట్స్ మీరు వాల్యూస్ అన్ని కూడా మ్యాక్సిమైజేషన్లో మీకు, దట్ మీన్స్ ఈ ఆబ్జెక్ట్ ఫంక్షన్ ఏంటంటే వెరీ దట్ వన్ ఇట్ ఈస్ z = 15x1 + 10x2. దీంట్లో x1 x2 వాల్యూస్ కనుక మీరు సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్ళిపోతే కనుక డెఫినెట్లీ యూ విల్ గెట్ ఏ పాయింట్. అది ఏంటంటే ఇది, అంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ 6-2. అంటే ఒకటి ఇది 6 ఉంటుంది, ఇక్కడ x2 అనేది 2 ఉంటుంది. ఈ పాయింట్ దగ్గర మీకు మాక్సిమం ఎంత వస్తుంది, 110 వస్తుంది z వాల్యూ. అవుట్ ఆఫ్ దీస్ 4 పాయింట్స్ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఈ వాల్యూ దగ్గర ఎక్కువ వస్తుంది. అంటే దిస్ ఈజ్ యువర్ మీకు వాల్యూస్ ఆఫ్ x1 అండ్ x2. ఓకే, ఆప్టిమమ్ వాల్యూస్ ఆఫ్ దట్ x1 x2 ఫర్ ఆప్టిమమ్ రిజల్ట్ ఆఫ్ మ్యాక్సిమైజేషన్. అది పక్కన పెట్టండి. ఇప్పుడు నేను చేసేది ఏంటంటే మీ టెక్స్ట్ బుక్లో వాట్ ఈజ్ మెంట్ బై ఐసో ప్రాఫిట్ లైన్. ఐసో ప్రాఫిట్ లైన్ అంటే ఏంటని అడుగుతాడు. ఐసో ప్రాఫిట్ లైన్ అంటే డెఫినెట్గా ఇట్ ఈజ్ ఏ ప్రాఫిట్ లైన్. ఓకే, కానీ ఇక్కడ ఎలా ఉంటుందంటే ఈ పాయింట్ని టచ్ చేసుకుంటూ రావాలి. అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఐ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ రిలేషన్షిప్. ఎలాగంటే అది ఇక్కడ చెప్తున్నాను. దిస్ ఈజ్ ది ఈక్వేషన్. ఈ ఈక్వేషన్లో z = 15x1 + 10x2లో ఇక్కడ LCM కట్టానండి. 15కి 10కి LCM 30. సో నౌ డివైడ్ దట్ LCM by 2, యూ విల్ గెట్ 15. సో ఈ 15ని ఏం చేశానంటే దట్ ఐఎమ్ పుట్టింగ్ అదే z వాల్యూ. సో 15 ఈజ్ ఈక్వల్ టు, బికాజ్ ఈ LCM తోటి కట్టి దాన్ని ఐ హ్యావ్ పుట్ ద వాల్యూ హియర్. ఓకే, సో హియర్ z ఈజ్ ఈక్వల్ టు 15x1 + 10x2 కింద మనం రాయొచ్చు. రాస్తే ఇప్పుడు దీన్ని బట్టి మనం వాల్యూస్ అరైవ్ అవ్వాలి. x1 కనుక ఇఫ్ యూ పుట్ x1 వాల్యూ 1 అంటే కనుక x2 ఈజ్ 1.5. అదేంటి చెప్తాను మీకు. x2 ఈజ్ ఈక్వల్ టు, మళ్ళీ x1 ఒక 2 పెట్టండి. సో యూ విల్ గెట్ ఏ వాల్యూ ఫర్ x2 ఈజ్ 3. సో ఇలాగ మీకు యూ విల్ ఫైండ్ డిఫరెంట్ కాంబినేషన్స్ ఆఫ్ దట్ మీకు వస్తాయి. వచ్చినప్పుడు బేసింగ్ ఆన్ దీస్ థింగ్స్, ఇఫ్ యూ డ్రా ఏ లైన్ 1.5 అంటే ఏంటి, x1 1 ఉంటుంది, ఇది 1.1 అంటే ఇక్కడ వస్తుంది అన్నమాట. ఓకే, అలాగే ఇఫ్ యూ టేక్ అంటే దట్ మీన్స్ సమ్ పాయింట్స్ యూ విల్ గెట్ 1, 2, 3 అలా కొన్ని పాయింట్స్ వస్తాయి దీనికి ఈక్వలెంట్గా. సో ఐసో ప్రాఫిట్ లైన్ ఏంటంటే ఏ లైన్ విచ్ ఈస్ ప్యారలల్ టు దిస్ మెయిన్ ప్రాఫిట్ లైన్. ఇక్కడ అలాగే మీకు ఒక లైన్ వస్తుంది కదా. ఓకే, ఈ పాయింట్ అనేది మీకు ఐడెంటిఫై అవుతుంది. మిగతా లైన్లు కూడా దానికి ప్యారలల్గా వచ్చే లైన్స్ కూడా మీకు ప్రాఫిట్ లైన్సే. అంటే ఏంటంటే ఇదే కాంబినేషన్ తోటి ఇక్కడ కూడా మీకు నెంబర్స్ వస్తాయి. కానీ ఇక్కడ రీజియన్, ఈ జోన్ అంటే చూడండి ఇక్కడ మార్క్ చేసిన రీజియన్ ఉంది కంటే రీజియన్లో ప్రతి పాయింట్ కూడా మీకు ఆ కాంబినేషన్స్ వస్తాయి. ఎందుకంటే అవన్నీ కూడా సేమ్ రిలేషన్ ఉంటుంది కాబట్టి 1కి 1.5కి ఉన్న రిలేషన్, 2కి 3కి ఉన్న రిలేషన్, 3కి 4.5కి ఉన్న రిలేషన్, 4కి 6కి ఉన్న రిలేషన్, ఇవన్నీ కూడా అవే రిలేషన్తో ఉంటాయి. కాబట్టి మీకు ఆ రిలేషన్ ప్రకారం మీకు చూసుకుంటే కనుక ప్రతిదీ ఒక ప్యారలల్ లైన్ కింద వస్తాయి. కానీ ఒక పర్టికులర్ లైన్ అనేది ఉంటుందండి. ఆ పర్టికులర్ లైన్ అంటే మనం నెమ్మదిగా ఆ ప్యారలల్ లైన్స్ ఇలా జరుపుకుంటూ వెళ్ళారనుకోండి, ఒక పర్టికులర్ లైన్ మాత్రం కరెక్ట్గా ఇది టచ్ చేస్తుంది, ఈ పాయింట్లోంచి వెళ్తుంది. సో ఈ పాయింట్లోంచి ఏదైతే వెళ్తుందో ఆ లైన్ని, దట్ లైన్ ఈజ్ కాల్డ్ అయితే ఐసో ప్రాఫిట్ లైన్ అంటాం. బట్ ఈ లైన్ వేరే. ఈ లైన్ చూడండి, ఈ లైన్కి ఐసో ప్రాఫిట్ లైన్కి తేడా ఏంటంటే ఈ పాయింట్ మాత్రమే మనం తీసుకుంటాం.
ఏదైతే మనం మ్యాక్సిమైజేషన్ పాయింట్ 6.2 వచ్చింది చూడండి, ఆ 6.2 అనే పాయింట్ని కవర్ చేసుకుంటూ టచ్ చేసిన పాయింట్ని లాస్ట్లోనే దట్ ఈస్ కాల్డ్ ఐసోప్రాఫిట్ లైన్ అంటాం. అది మ్యాక్సిమైజేషన్ మాట. దాని తర్వాత ఇంకెళ్ళడానికి దాని లోపల ఉన్నాయి కూడా ఐసోప్రాఫిట్ లైన్సే. బట్ దట్ పర్టికులర్ లైన్ విచ్ ఈస్ అవుటర్ ఎడ్జ్ ఆఫ్ దిస్ పాయింట్ క్రాస్ చేస్తే ఆ పాయింట్ మాత్రం మనం తీసుకోవాలి. సో ఆ రకంగా దిస్ ఇస్ అనదర్ కాన్సెప్ట్. It may come in the theoretical questions. That's why I am giving this explanation. Okay. Now I am coming to that another problem which is related to your textbook. Okay, just read out cheyandi. Okay. Read out this problem. This ఏమని చెప్తాను ఇక్కడ, let firm A produces radios and TV sets and each radio cost 500 rupees in wages and 500 rupees in materials. అంటే మెటీరియల్ కాస్ట్ చెప్తున్నాడు, వేజెస్ చెప్తున్నాడు, అంటే లేబర్ కాస్ట్. అలాగే టీవీకి ఏంటంటే లేబర్ కాస్ట్, మెటీరియల్ కాస్ట్ దే ఆర్ సేయింగ్ దట్ 200 and 1500. దట్ మీన్స్ టీవీ కాస్ట్ is 200 in wages and 1500 in materials. The firm pays labor and material expenses in cost. అంటే rupees లో they are paying. Let us say that it is paying in the rupees on both labor and material expenses. The price, if the cost is price of the price, if the cost of a radio is 2000 and the price of a TV set is 600, that is nothing but the cost price. As there is a strong consumer demand, the firm able to sell as many units as it produces at prevailing prices. The firm also gives one period credit to consumers. The firm has 10 hours of mission time and 4 hours of that assembling time per day. అంటే మిషన్ టైమ్ 10 hours ద ఫార్మ్ ఇచ్చేది, అలాగే 4 hours అసెంబ్లింగ్ టైమ్ ఇస్తుంది. మనం అనుకున్నాం చూడండి 2 మిషన్స్. ఇది ఏంటంటే ఫార్మ్ ఈజ్ కంట్రిబ్యూటింగ్ 10 hours as the mission time and 4 hours is that assembling time per day. The production of radio requires 3 hours of mission time and 1 hour of the assembling time. The production of a TV set requires 1 hour of mission time and 1 hour of assembling time. The firm has 12,000 as cash balance liquidity to pay for labor and materials. Now, given that the financial and capacity constraints, and given what is the given financial constraint, capacity constraint, how many radios and TV sets about that the firms produce in that period to maximize that profit. So, ఇప్పుడు this is the problem. మీరు ఒకసారి రీడ్అవుట్ చేసుకుంటే మీకు అర్థం అవుతుంది. సింపుల్గా నేను చెప్పేస్తున్నాను. కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద టీవీ ఇచ్చాడు, కాస్ట్ ప్రైస్ ఆఫ్ దట్ రేడియో ఇచ్చాడు. ఆ టీవీకి అయ్యే ఖర్చు ఏ రకంగా అవుతుందని కూడా చెప్తాడు. 500 rupees towards that labor and 500 rupees towards that material. అదే టీవీకి వచ్చేటప్పుడు 200 rupees towards that labor, 1500 మెటీరియల్. అంటే ఈచ్ టీవీకి ఈచ్ రేడియోకి అయ్యే ఖర్చు. Now let us proceed for this problem. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే ఆబ్జెక్ట్ ఏంటి అనేది అడగాలి, తర్వాత కన్స్ట్రెయింట్స్ ఏంటి అనేది మనం చూడాలి. సో మీరు చేయగలిగితే కనుక చేయండి, చేసి దెన్ యూ విల్ చెకప్ విత్ మై ఆన్సర్, అదర్వైజ్ యూ ఫాలో దట్. నేను రెండు let x and y be that units of radio and TV sets produced in period 1. And two variables and ఒకటి TV, ఒకటి radio. So two variables. Say here I am mentioning as x and y or x1, x2 ఏదైనా అనుకోవచ్చు. But here it is convenient to mention as a y.
No solution వచ్చేది. First constraint I am facing that capacity constraint మిషన్ టైం తీసుకున్నాను. మిషన్ టైం తీసుకునేటప్పటికి ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి. మిషన్ టైం 3 hours of mission time and 1 hour of assembling time. The production of that radio requires 3 hours of mission time and 1 hour of assembling time. Okay. So ఇప్పుడు మనం తీసుకోవాల్సింది how we have to proceed. మిషన్ టైం వరకు తీసుకుంటే 2 మిషన్స్ చూడండి. 2 మిషన్స్ తీసుకుంటే మిషన్ టైం వరకు తీసుకుంటే ఓన్లీ మిషన్ టైం 3 hours దీనికి పనికి వస్తుంది. దీనికి కావాల్సి వస్తుంది ఏది రేడియో. టీవీకి ఎంత మిషన్ టైం కావాలండి 1 hour అండి. సో మనం రేడియోని మనం ఎక్స్ అనుకున్నాం, టీవీని వై అనుకుంటే సో ఇప్పుడు ఏమవుతుంది మిషన్ టైం మాత్రమే మనం తీసుకుంటే కనుక సో ఈక్వేషన్ ఏంటి 3x + 1y. చూడండి మిషన్ టైం 1 మాత్రమే 1y ఈజ్ ఈక్వల్ టు మిషన్ టైం ఎంత ఇచ్చాడు ద ఫార్మ్ 10 hours ఆఫ్ మిషన్ టైం ఇచ్చేసాడు. అంటే టోటల్ 10 hours అని చెప్పేసి కన్స్టెంట్ ఇచ్చాడు. సో మిషన్ టైం టోటల్ మిషన్ టైం ఆఫ్ దట్ ఫార్మ్ ఇస్ 10 hours కాబట్టి ఈక్వేషన్ ఏమవుతుంది 3x + y ≤ 10. అంటే ఎట్టి పరిస్థితుల్లో అనేది ఈక్వల్ ఆర్ లెస్ దాన్ దట్ 10 ఉంటుంది కానీ ఎక్సీడ్ అవ్వదు. సో దట్ ఈస్ వన్ కన్స్టెంట్ దే హ్యావ్ గివెన్ ఇన్ ద కేస్ ఆఫ్ మిషన్ టైం. నెక్స్ట్ కెపాసిటీ కన్స్టెంట్ అసెంబ్లింగ్ టైం. అంటే దిస్ ఇస్ ఆల్ మాక్సిమం కెపాసిటీ మాట కన్స్టెంట్ కెపాసిటీ కన్స్టెంట్ అంట. అలాగే అసెంబ్లింగ్ లో కెపాసిటీ కన్స్టెంట్ ఆఫ్ దట్ అసెంబ్లింగ్ టైంకి వస్తే రేడియోకి ఎంత అండి వాట్ ఈస్ దట్ రేడియో ఇట్ ఈస్ కమింగ్ యాజ్ చూడండి that is radio assembling time 1 hour and that TV assembling time is 1 hour. So x plus y మొత్తం టోటల్ అసెంబ్లింగ్ టైం అంతే కన్స్టెంట్ చేయడం 4 hours of that assembling time per day. So maximum time is 4 hours. So simple x plus y is less than or equal to 4. It should not exceed 4. సో అది కూడా రెండో కన్స్టెంట్ కూడా వచ్చింది. నెక్స్ట్ తర్వాత వస్తే ఇంకా ఫైనాన్షియల్ కన్స్టెంట్. Financial constraint and what is the meaning of the financial constraint? It's a cost. Okay. And that means ఒక టీవీకి ఎంత అవుతుంది చూడండి, ఒక టీవీకి ఒక రేడియోకి. రేడియో కాస్ట్ ఇట్ ఈస్ కమింగ్ యాజ్ the price of the cost of the radio. The price of that cost of the radio 2000, price of the TV is equal to 6000 they have given. Okay, there is only cost. Okay. Now financial constraint that means 12,000 అన్నాడు. 12,000 వాడి దగ్గర ఉండేది 12,000 rupees ఉన్నాయి. సో 12,000 rupees ఉంటే 12,000 rupees the total available cash with him. Okay, it is the finance related to the finance. సో ఇప్పుడు దేనికి ఎంత స్పెండ్ చేయగలుగుతాడో చూద్దాం. ఒక రేడియో కనుక స్పెండ్ చేయాలంటే హౌ మచ్ ఇట్ కాస్ట్, ఓకే. ఫైనాన్షియల్ కన్స్టెంట్కి వచ్చేటప్పటికి కాస్ట్ ఆఫ్ దట్ రేడియో యాజ్ వెల్ యాజ్ దట్ టీవీ. రేడియో ఎంత అవుతుందో చూద్దాం. 500 rupees వేజెస్ అన్నాడు, 500 rupees మెటీరియల్ అన్నాడు. సో 500 + 500 ఇట్ ఈస్ 1000 rupees వాడికి కాస్ట్ అవుతుంది ఒక రేడియోకి. సో దెన్ 1000 rupees is the
1000 x ప్లస్ టీవీకి ఎంత అవుతుంది చూద్దాం. కాస్ట్ ఆఫ్ ద టీవీ ఏంటంటే వేజెస్ ఎంత అవుతుంది, వేజెస్కి 1500 ఏమో వేజెస్కి, అండ్ దట్ ఈస్ టీవీ కాస్ట్ ఎంత ఇచ్చాడండి. దిస్ ఈజ్ రాంగ్ అండి యాక్చువల్గా. టీవీ కాస్ట్ సెట్ కాస్ట్ 2500. దిస్ ఈస్ 2500. దట్స్ మిస్టేక్ here. Okay, please rectify this one. TV cost is 2500 in wages and 1500 in material. అదే ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నాను. ఓకే, సో దిస్ ఈస్ 2500. సో 2500, please mark this 2500 plus 1500 is coming as 4000. So here I have to put a 4000 here. సో 1000 x ప్లస్ 4000 y is equal to వాడు కాస్ట్ అంటే స్పెండ్ చేయాలి కాబట్టి వాడి చేతిలో ఉన్న క్యాష్ ఎంత అనుకున్నా అక్కడ 12,000 ఉంది. సో 12,000 అనేది దాంట్లో వాడు అడ్జస్ట్ చేయాలంటే దట్ ఈస్ ది ఈక్వేషన్. ఇక్కడ ఇది కన్స్ట్రైంట్, ఇట్ ఈస్ రిలేటెడ్ టు దట్ టోటల్ కాస్ట్. దాన్ని మనం ఏంటంటే ఫైనాన్షియల్ కన్స్ట్రైంట్ అంటాం. ఓకే, అది కూడా వచ్చేసింది. నెక్స్ట్ నాన్ నెగిటివిటీ అంటే x is greater than or equal to 0, y is equal to greater than or equal to 0. నెక్స్ట్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ వచ్చేటప్పటికి, ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అంటే మ్యాక్సిమం ప్రాఫిట్ కావాలి కదండి. మ్యాక్సిమం ప్రాఫిట్ రావాలంటే say here you have to find that equation maximum profit is 1000x plus 2000y. 1000x plus 2000y. That means 1 minute. Okay, now we are coming to that object function వచ్చినప్పుడు. సో వాట్ ఈస్ ద ఆబ్జెక్ట్ ఫంక్షన్ అంటే మ్యాక్సిమం ప్రాఫిట్ అండి. మ్యాక్సిమం ప్రాఫిట్కి ఈక్వేషన్ ఏమొస్తుంది అంటే z is equal to వాట్ ఈస్ ది ఈక్వేషన్, జస్ట్ యూ ట్రై ఇట్, అదర్వైజ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. బికాజ్ ప్రాఫిట్ అనేది ఏంటి, కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్, ఎస్పి మైనస్ సిపి. సో ఇక్కడ వాడు ఆల్రెడీ ఇచ్చేసాడు ఒక సెట్ కాస్ట్, అంటే దిస్ ఇస్ నథింగ్ బట్ సెల్ ప్రైస్. రేడియో అయితే కనుక 2000కి అమ్మాడు, టీవీ అయితే కనుక 6000కి అమ్ముతున్నాడు. అసలు యాక్చువల్ ఖర్చు అయింది ఎంత అంటే కనుక రేడియోకి 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఓకేనండి, అంటే 2000 ఈజ్ ద సేల్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ ఈజ్ 1000. సో డిఫరెన్స్ ప్రాఫిట్ ఈజ్ 1000 రూపీస్. సో ఒక రేడియోకి 1000 రూపీస్ వచ్చింది. టీవీకి ఎంత వస్తుంది చూడండి, టీవీకి ఏమో 6000కి అమ్ముతున్నాడు, కానీ వాడికి అయిన ఖర్చు ఎంత ఒకసారి చూద్దాం. దట్ ఈజ్ ఇక్కడ ఇది మార్క్ చేసుకోమని చెప్పాను కదండి. ఇది చాలా క్లియర్గా మార్క్ చేసుకోండి, లేదంటే కన్ఫ్యూజ్ అవుతారు. 2500 వేజెస్ అనుకున్నాం, 1500 ఏమో మెటీరియల్ అనుకున్నాం. సో 2 కలిసి 4000 అవుతుంది. సో 6000 మైనస్ 4000 ఈజ్ కమింగ్ 2000. సో దిస్ ఇస్ ఒక టీవీ అమ్మితే కనుక వాడికి మిగిలేది 2000. సో దిస్ ఇస్ ద ప్రాఫిట్స్. సో ఆ రకంగా ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ప్రాఫిట్స్ కనుక మనం చేసుకుంటే కనుక మ్యాక్సిమం ప్రాఫిట్ ఎంత అనేది దట్ ఈస్ ద ఆబ్జెక్ట్ ఫంక్షన్. సో 1000x ప్లస్ 2000y ఈజ్ ఈక్వల్ టు z. సో ఇక్కడ మనకి కన్స్ట్రైంట్స్ వచ్చినాయి. మనకి ఎగ్జామ్స్ ఎలా అంటే ఈ టైప్ ఆఫ్ థింగ్స్ ఇచ్చి, ఓకే, ఏబిసిడి మీరే మ్యాథమెటికల్గా ఏం చేయక్కర్లేదు, గ్రాఫ్లు గీయక్కర్లేదండి. జస్ట్ వాట్ ఆర్ ద కన్స్ట్రైంట్స్ అని చెప్పేసి ఈక్వేషన్స్ చొప్పున అడుగుతారు. ఓకే, లేదనుకుంటే ఒక ఈక్వేషన్ ఇచ్చి వాట్ ఆర్ ద కన్స్ట్రైంట్ అని చెప్పేసి నేరేషన్ టైప్లో కూడా అడగవచ్చు. వాట్ ఈస్ ద ఇన్ఫరెన్స్ ఆఫ్ దట్ ఈక్వేషన్ అని కూడా అడగవచ్చు. ఇలాగ అడిగినప్పుడు మీకు 4-5 క్వశ్చన్స్ 3-4 క్వశ్చన్స్ ఇచ్చి కేస్ స్టడీస్ కింద ఒక ప్రాబ్లం కింద ఇవ్వచ్చు. సో దట్ ఈస్ ద ప్రాబ్లం, దట్ ఈస్ ద సిస్టమ్ ఆఫ్ క్వశ్చన్ సెట్టింగ్. ఇక్కడికి వచ్చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఈక్వేషన్ తయారు చేస్తాం. చేసినప్పుడు ఏం చేస్తాం చూడండి, అంటే పాయింట్ గ్రాఫికల్గా మన పాయింట్స్ ఐడెంటిఫై చేయాలి కాబట్టి. సో ఫస్ట్ ఈక్వేషన్ తీసుకున్నాం, 3x ప్లస్ y ప్లస్ s1 ఈజ్ ఈక్వల్ టు 10. ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా మీకు కాసేపు డైరెక్ట్గా ఈక్వల్ అని అనుకోమన్నాను కాబట్టి 3x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 10 అని వేసుకున్నాం. వేసుకున్న తర్వాత x 0 పెట్టండి, y వాల్యూ వస్తుంది. y కనుక 0 పెట్టండి, x వాల్యూ వస్తుంది. సో I find 2 points here. You are also try that. అలాగే సెకండ్ దానికి కూడా x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 4. దిస్ ఇస్ సెకండ్ ఈక్వేషన్. ఇక్కడ చూడండి ఈజ్ ఈక్వల్ టు 4 నేను వేసుకున్నాను. సో x 0 ఇవ్వండి, ఒక పాయింట్ వస్తుంది, y 0 ఇవ్వండి, అనదర్ పాయింట్ యూల్ ఫైండ్. సో యూల్ గెట్ 2 points. Again, if you are coming to the third equation, that is 1000x plus 4000y is equal to 12,000. So 1000 కొట్టేస్తే కనుక x plus 4y is equal to 12. So the third constraint. So from that also you will find
2 పాయింట్స్. సో ఈ రకంగా మీరు 2 పాయింట్స్ వచ్చినప్పుడు మీకు స్ట్రైట్ లైన్స్ డ్రాప్ గీసేస్తారు. గీసినప్పుడు కోర్స్ అంత మీకు వాట్ ఇస్ వాట్ అని తెలియడం కోసం మీకు చెప్తున్నాను. అది డ్రాప్ గీస్తే కనుక ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు మీకు లోపల దిస్ ఇస్ మ్యాక్సిమం అన్నాడు కాబట్టి ఇన్సైడ్ ఆఫ్ దట్ పాయింట్స్ మనం ఫస్ట్ లెక్క చేసింది చూడండి. ఒకటి ఫస్ట్ దానికి సెకండ్ దానికి చూస్తాం. ఓకే, ఇది చూడండి, ఇది ఫస్ట్ ఈక్వేషన్ 1 అని రాశాను. దిస్ ఈజ్ ద సెకండ్ ఈక్వేషన్ ఐ హ్యావ్ పుట్ హియర్ 2 అండ్ దిస్ ఇస్ థర్డ్ ఈక్వేషన్. సో 1కి 2కి చూస్తే దానికి ఇన్సైడ్ ఆఫ్ దట్ కామన్ పోర్షన్ ఎంత అవుతుంది, ఇదంతా వస్తుంది. దాని నుంచి మళ్ళీ దీనికి 3 చేసినప్పుడు కట్ చేస్తే కనుక వచ్చే ఇన్సైడ్ పోర్షన్ ఇది వస్తుంది. అంటే ఈ పాయింట్ ఇది దిస్ ఇస్ ది ఎన్క్లోజ్డ్ పోర్షన్ ఇస్ ద ఫీజిబుల్ ఏరియా. ఓకే, ఇప్పుడు ఇక్కడ మీకు 4 పాయింట్స్ వచ్చినాయి. అంటే ఈ డయాగ్రామ్ గీసుకున్న తర్వాత 4 పాయింట్స్ ఐడెంటిఫై చేశారు. ఒక్కోసారి ఏం చేస్తాడు, మీకు పాయింట్స్ ఇస్తాడు. ఇచ్చేసి యూ జస్ట్ అప్టైన్ దట్ మీన్స్ మ్యాక్సిమం ఆర్ మినిమైజ్ అని చెప్పేసి అడుగుతాడు. అంటే మీకు ప్రతిదీ సబ్స్టిట్యూట్ చూస్ చేసి అందులో మ్యాక్సిమం అయితే కనుక మ్యాక్సిమం వాల్యూ ఇస్తారు ఆబ్జెక్టివ్లో, మినిమైజ్ అయితే మినిమం వాల్యూ ఇస్తారు. జనరల్గా కాస్ట్కి వచ్చేటప్పటికి మినిమం అంటాం, అదే కనుక ప్రాఫిట్ అయినప్పటికీ మ్యాక్సిమైజేషన్ తీసుకుంటాం వాల్యూ. సో ఇప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశారు. యూ గాట్ ది పాయింట్స్ అని ఇక్కడ వేసాను. 0, 0, 3.30, 2.9, 1.2 అండ్ 1.33, 27 ఇవన్నీ కూడా గ్రాఫ్ మీద రిప్రజెంటేషన్ పాయింట్స్. దాని గురించి మీ కాన్సెప్ట్ తెలిస్తే సరిపోతుంది అంతే. సో అవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఐ గాట్ ZA is equal to 3, ZB is equal to 3.3, ZC is equal to 5.3 and ZD is equal to 6.7. సో ఇక్కడ హైయెస్ట్ ఏమొచ్చింది మీకు ZD. ఓకే, సో ZD అనేది మీకు హైయెస్ట్ పాయింట్ కింద మీకు వచ్చింది, దట్ ఈస్ 6.73. సో ఇప్పుడు పాయింట్స్ ఈ కూడా వచ్చింది, ZE కూడా కనిపెట్టాం. ZE కూడా చేస్తే కనుక ZE ఈజ్ కమింగ్ యాజ్ 6. ఓకే, సో హైయెస్ట్ పాయింట్ మీకు 6.73 Z వాల్యూ కాబట్టి అప్పుడు మీకు పాయింట్స్ ఏమవుతాయి, 4/3 అండ్ 8/3 అవుతాయి. అంటే ఏంటంటే 3 రేడియోస్ ప్లస్ 8/3 TVs to make a profit of 6,670. And because that value, if I substitute in that, I got that Z value is equal to, and Z value is equal to 6.73 into 1000. అంతే కదండి, is equal to 6,730, that is 6,670. And that means X2 is equal to, in terms of that, X2 is equal to 2.70, that means 8/3. So you will get the value of radio. So here the object function is this one, x plus 2y. Object function is x plus 2y. So x plus 2y దాంట్లో మీరు పెట్టుకున్నారు, ZA పెట్టారు, ZB పెట్టారు, ZC, ZD మొత్తం 5 పాయింట్స్ పెడితే కనుక యూ గాట్ ద వాల్యూస్ ఆఫ్ 0, 3.3, 5.3, 6.73 అండ్ 6. ఈ 5 మ్యాక్సిమం ఎంత అంటే 6.73. సో 6.63 ఎలా వచ్చింది అంటే కనుక ద పాయింట్స్ ఆర్ 1.33 ఎక్స్ వాల్యూ అయితే కనుక 2.7 అనేది వై వాల్యూ. ఎందుకంటే 2 అనేది దిస్ ఈజ్ ద ఈక్వేషన్లో వాల్యూ, ఎక్స్ ప్లస్ 2వైలో అది 2 ఇది. సో ఇప్పుడు మనకు వచ్చిందంటే 1.33 value is x and 2.7 is the value of y, so that you will get a combination of maximum output is that means maximum profit is 6.73. ఏంటంటే see it's nothing but 6 that means 1.33 is equal to, I have written here 1.33 is equal to 4/3 కింద లెక్క. అలాగే here 1.7 అలాగే 2.7 is equal to nothing but 8/3. సో ఇప్పుడు 4/3 ఆఫ్ రేడియోస్ అండ్ 8/3 ఆఫ్ టీవీస్ కాంబినేషన్లో కనుక మనం తయారు చేయగలిగితే కనుక యూ విల్ గెట్ ఎ మ్యాక్సిమం ప్రాఫిట్ ఆఫ్ 6,730. సో దట్ ఈస్ ద 6.73. సో దిస్ ఇస్ ద ఫైనల్ profit maximization of profit equation is this much. So I have written here, this is actually this is 4/3 radios and 8/3 TV to make profit of 6,670. So that is 6.7.
Okay. Now, another problem, let us see. Just to read out this. A firm manufactures two products, X and Y. Two products in the areas. These are two machines available for processing. Machine 1 is available for 24 hours a day. Machine 2 is available for 20 hours per day. అంటే రెండు మిషన్స్ పనిచేస్తున్నాయి, కానీ ఫస్ట్ మిషన్ మాత్రం 20 రోజులకి 24 గంటలే అవైలబుల్గా ఉంటుంది. సెకండ్ మిషన్ మాత్రం 20 గంటలు మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. సో దీస్ ఆర్ ద కన్స్టెంట్స్. ప్రోడక్ట్ చూసిన వెంటనే మనకు అర్థమైపోతుంది. ప్రోడక్ట్స్ ఎక్స్ కంట్రిబ్యూషన్ ఈస్ 2 రూపీస్ పర్ యూనిట్ అండ్ ప్రోడక్ట్స్ వైస్ కంట్రిబ్యూషన్ ఈజ్ 1 రూపీ. ఏంటి కంట్రిబ్యూషన్ అంటే మార్జిన్స్. అంటే ఒక ఎక్స్ ప్రోడక్ట్ తయారైతే కనుక ₹2 మిగులుతుంది, బై ప్రోడక్ట్ మిగిలితే కనుక అమ్మితే కనుక ₹1 ప్రాఫిట్. అంటే దిస్ ఈజ్ రిలేటెడ్ టు దట్ ప్రాఫిట్ మార్జిన్స్. సో అదొక కన్స్ట్రైంట్. నెక్స్ట్, ఎక్స్ ప్రోడక్ట్ ఎక్స్ రిక్వైర్స్ 6 hours ఆఫ్ టైమ్ ఆన్ మిషన్ 1. లేకపోతే ప్రోడక్ట్ ఎక్స్ తయారు చేయాలంటే 2 మిషన్లు వాడుకోవాలి. దానికి ఏమంటాడంటే ఎక్స్ మిషన్ మాత్రమే 6 hours ఇస్తుంది అంటారా, అండ్ 10 hours అనేది మిషన్ 2. అంటే ఎక్స్ ప్రోడక్ట్ ఎక్స్ తయారవ్వాలంటే 6 hours ఫస్ట్ మిషన్ ఉపయోగించుకోవాలి అండ్ 10 hours సెకండ్ మిషన్ ఉపయోగించుకోవాల్సి వస్తుంది. అదే వై యూజెస్ మిషన్ వైకి వచ్చేటప్పటికి వైకి కావాల్సింది ఏంటంటే 4 hours, ఓన్లీ 4 hours. దట్ మిషన్ 1 ఓన్లీ ఇట్ నీడ్స్ 4 hours. ఓకేనండి. అండ్ దీస్ ప్రోడక్ట్స్ అంటే ఏంటంటే మీకు 24 hours 6 hours ఒక ఎక్స్ ప్రోడక్ట్ కావాలంటే మిషన్ 1 నుంచి 6 hours కంపల్సరీ కావాల్సి వస్తుంది. అదే మిషన్ 2 నుంచి అయితే కనుక 10 hours కావాల్సి వస్తుంది ఒక ప్రోడక్ట్ తయారవ్వాలంటే ఎక్స్ ప్రోడక్ట్. వై ప్రోడక్ట్కి అయితే 2 మిషన్ తక్కల్లా, ఫస్ట్ మిషనే ఒక 4 hours ఉంటే సరిపోతుంది, 2 మిషన్ అవసరం లేదు. సో దీస్ ప్రోడక్ట్స్ మస్ట్ బి సోల్డ్ ఇన్ సచ్ ఏ కాంబినేషన్ దట్ ద క్వాంటిటీ ఆఫ్ ఎక్స్ మస్ట్ బి ఈక్వల్ ఆర్ లెస్ దాన్ దట్ క్వాంటిటీ ఆఫ్ వై. ఇది కూడా ఇచ్చాడు కన్స్టెంట్. ఏమంటాడు ఇక్కడ, ప్రోడక్ట్స్ కనుక అమ్మదే కాంబినేషన్ తెలిస్తే కనుక ద క్వాంటిటీ ఆఫ్ ఎక్స్ మస్ట్ బి ఈక్వల్ ఆర్ లెస్ దాన్ దట్ క్వాంటిటీ ఆఫ్ ఎక్స్. అంటే ఎక్స్ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వై. అంటే ఈ కాంబినేషన్ తయారీ ఎలా ఉండాలంటే నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ వై కన్నా నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఎక్స్ ఎప్పుడు కూడా ఈక్వల్ గానే తక్కువగానే ఉండాలి, దాటకూడదట. అదొక కన్స్ట్రైంట్. సో ఇప్పుడు మిమ్మల్ని ఏమంటున్నాడు, ఫార్ములేట్ దట్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్, ఆబ్జెక్టివ్ ఫర్ ఎల్పి లీనియర్ ప్రోగ్రామింగ్. అండ్ సెకండ్ క్వశ్చన్, determine the basic relationships and write down the equations constraints అని రాయమంటున్నాడు. మూడోది, రైట్ దట్ నాన్ నెగిటివ్ ఈక్వేషన్స్. అంటే దే పీపుల్ ఆర్ ఆస్కింగ్ దట్ ఈక్వేషన్స్ ఉంది. ఓకే, దీంట్లో గ్రాఫ్లు ఏమి లేవు. సో యూ జస్ట్ ఎస్టాబ్లిష్ దట్ రిలేషన్షిప్ అండ్ ట్రై ఇట్. మీరు ట్రై చేయండి. సో మీకు ఎన్ని కాంబినేషన్స్ వస్తున్నాయి మీకు అర్థమైపోతుంది. మిషన్ ఎక్స్ ప్రోడక్ట్ తీసుకుంటే కనుక మిషన్ 1 ఒకటి తీసుకోండి. మిషన్ 1 విత్ కాంబినేషన్ ఆఫ్ ఎక్స్ అండ్ వై ప్రొడక్ట్స్. మిషన్ 2 విత్ కాంబినేషన్ ఆఫ్ ఎక్స్ అండ్ వై ప్రొడక్ట్స్, దాని మీద పనిచేసేది. అలాగే రిస్ట్రిక్షన్స్ ఏమి ఇచ్చాడు, ఎక్స్ అండ్ వైకి క్వాంటిటీలో కూడా రిలేషన్స్ ఇచ్చాడు. సో అవి. సో ఐఎమ్ పుట్టింగ్ మై ఆన్సర్స్ హియర్ సో దట్ యూ వెరిఫై. So this one, we have to decide the combination where the profit will be maximum. So first objective function వెళ్ళిపోయాడు. maximum రావాలంటే కనుక ఏం చేయాలి? సో ఇక్కడ maximum ప్రాఫిట్ అనేది ఎప్పటికీ కంట్రిబ్యూషన్ వెళ్ళిపోతాం. చూడండి ఇక్కడ కంట్రిబ్యూషన్. సో దిస్ ఇస్ ఎక్స్ యూనిట్ ప్రాఫిట్స్ ఇవే కదండి, 2 rupees హియర్ అండ్ 1 rupee హియర్. సో డైరెక్ట్గా నేను వేసుకుంటున్నాను. Z ఈజ్ ఈక్వల్ టు 2x + 1x 1y 1y సెకండ్ వేరియబుల్ y కాబట్టి 1y అయిపోయింది. నాకు ఫస్ట్ ఆబ్జెక్ట్ వచ్చేసి సెకండ్ ఫర్ మిషన్ 1 అండ్ దిస్ ఇస్ కాన్స్టెంట్ ఫర్ మిషన్ 1. నేను చూడండి మిషన్ 1కి చూస్తున్నప్పటికి ఏమవుతుంది, 6 hours ఏమో మిషన్ 1, సెకండ్ 10 hours ఏమో మిషన్ 2 అంటున్నాడు. 10 hours ఆఫ్ ద సారీ 6 hours ఆఫ్ ద మిషన్ 1. మిషన్ 2కి వచ్చేటప్పటికి వై వేరియబుల్ ఎంత దానికి, దట్ ఈజ్ 4 hours. 4 hours మాత్రమే అవైలబుల్. అంటే మిషన్ 1 అనేది ఇట్ ఈజ్ అవైలబుల్ టు దట్ ఎక్స్ ప్రోడక్ట్కి ఒక 6 hours ఎలకేషన్ తీసుకోవచ్చు తయారవడానికి. అలాగే 4 hours
వై యూటిలైజేషన్ కావాలి. అదేంటి, దట్ ఈస్ కమింగ్ 6x + 4y. ఇట్ ఈస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, అదంత per day అన్నాడు కదా, per day అంటే 24 hours. సో ఇట్ ఈస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 24 hours. మిషన్ 2కు రండి. మిషన్ 2కి వచ్చేటప్పటికి మిషన్ 2 ఫస్ట్ మిషన్ మీద మాత్రం డిపెండ్ అవుతుంది. ఫస్ట్ మిషన్ మీద ఎంత వాడుకుంటుంది చూడండి. దట్ మీన్స్ x and these products and x by y is the mission it is a 2 hours అయిపోయింది. So the combination, that means ఇవ్వండి ప్రోడక్ట్ x సెకండ్ మిషన్ వచ్చేటప్పటికి 10 hours, 10 hours ఆఫ్ దట్ మిషన్ 2. సో మిషన్ 2లో x కావాల్సింది 10 hours అట. తర్వాత వైకి వచ్చేటప్పటికి అవసరం లేదు. సో అప్పుడు సింపుల్గా ఏమవుతుంది మీకు, 10x is less than or equal to maximum it is 20 hours. ఎందుకంటే మిషన్ 1 24 hours పనిచేస్తుంది డే, బట్ మిషన్ 2కి వచ్చేటప్పటికి ఓన్లీ ఇట్ ఈస్ రిస్ట్రిక్టెడ్ టు 20 hours. సో 20. సో 10x is less than or equal to 20. So that is second. Another constraint also we got. Since the quantity of x must be equal or less than the quantity of y, కాబట్టి అప్పుడు ఏం చేయాలి, అది దట్ ఈస్ నథింగ్ బట్ x is less than or equal to y అని చెప్పేసి అనొచ్చు. లేదనుకుంటే కనుక ఆ వైని తీసుకొచ్చేసినా కూడా మీకు సమానం. సో x - y is less than or equal to 0 ఎలా రాసినా పర్లేదు. సో ఇక్కడికి అది అయిపోయింది. తర్వాత మీకు సిన్స్ ద ప్రొడక్షన్ కెనాట్ బి నెగిటివ్, దిస్ ఈస్ నాన్ జీరో కన్స్టెంట్స్ కాబట్టి సింపుల్గా ఇట్స్ ఆల్వేస్ x is greater than or equal to 0 and y is always greater than 0. సో సింపుల్ విత్ దిస్ you can get almost a case study కింద ఇచ్చి they may frame a questions of 4. So it will give a 4 marks. Next. Another problem. A firm has 2 departments, machines and finishing. ఓ ఫార్మ్లో 2 డిపార్ట్మెంట్స్ ఉన్నాయంటే, మెషిన్స్ అండ్ ఫినిషింగ్. The firm's 2 products require processing in each of the 2 departments. ప్రోడక్ట్స్కి వచ్చేటప్పుడు 2 products ఇది తయారు చేస్తే 2 products తయారు చేస్తుంది. ఏ అండ్ బి అనేది 2 products తయారవుతుంది. 2 products కూడా ఒక ప్రాసెసింగ్ చేస్తున్నారు 2 డిపార్ట్మెంట్స్లో. ఎలా ఉందంటే దే హ్యావ్ గివెన్ ద డేటా లైక్ దిస్. ప్రోడక్ట్ ఏ అండ్ బి కంట్రిబ్యూషన్ పర్ యూనిట్ అంటే ఈస్ నథింగ్ బట్ ద ప్రాఫిట్. ఓకేనండి. కెపాసిటీ పర్ డే మిషన్ 1. సో దే హ్యావ్ గివెన్ 200 units ఏ, 100 units per B, and mission 2 వచ్చేటప్పటికి 120 units per A and 200 units per mission 2. So severe shortage of material for product B limit its production to a maximum of 90 units per day. అంటే మిషన్ దట్ మీన్స్ షార్టేజ్ ఆఫ్ దట్ మెటీరియల్ తక్కువ ఉంది కాబట్టి ప్రోడక్ట్ బికి 90 యూనిట్లు కానీ ఎక్కువ పట్టడానికి, అంటే జాగ్రత్తగా వాడుకోవాలండి. ఏకి ప్రాబ్లం లేదు, బికి మాత్రం రిస్ట్రిక్షన్. సో ఇప్పుడు అడుగుతున్నాడు మనం, ఫార్ములేట్ దట్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఏంటో అడుగుతున్నాడు. రైట్ ది ఈక్వేషన్ ఫర్ ఈచ్ కన్స్టెంట్స్ ఎంత అడుగుతున్నాడు. రైట్ దట్ నాన్ నెగిటివ్ ఈక్వేషన్. దిస్ ఇస్ కేస్ స్టడీ విచ్ విల్ క్యారీ నాట్ లెస్ దాన్ 4 marks. So you try, otherwise we shall discuss that problem in the solution. సో ఓవరాల్గా మీకు తెలుసున్నది ఏంటంటే, ఒకటి ఆబ్జెక్ట్ ఏంటి అనేటప్పటికి ప్రాఫిట్, తిరగలేదు. సో ప్రాఫిట్ అనేది మీరు ఫ్రేమ్ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే మీకు వాడు ఏ ప్రోడక్ట్ బి ప్రోడక్ట్కి ఇచ్చినప్పుడు కన్స్టెంట్స్ ఇస్తున్నాడు. మిషన్ 1 ఎంత 200 units మాత్రమే తయారవుతుంది కెపాసిటీ, దాని కెపాసిటీ అంతే. అలాగే మిషన్ 2కి వచ్చేటప్పటికి ప్రోడక్ట్ ఏ రిలేటెడ్కి వచ్చేటప్పటికి దానికి 120 units మాత్రమే దాని కెపాసిటీ. అలాగే బికి వచ్చేటప్పటికి మిషన్ 1 100 units కంట్రిబ్యూట్ చేస్తుంది, మిషన్ 2 200 units కంట్రిబ్యూట్ చేస్తుంది. సో నౌ వీఆర్ కమింగ్ వన్ బై వన్. See here answers. Objective function, సింపుల్గా మీరు చూడండి. ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఏముంది, వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఫంక్షన్ హియర్? See here, objective function is contribution. Whether you have got it or not, you verify.
a small correction you have to made. Actually, this is 2.5. See, this is 2.5. B, contribution per unit is 2.5. Please take note. Now, objective function is contribution of that per unit kabatti 2 plus 2.5 B. Simple. That is the Z value. So here I putting that objective function maximizes 2A plus 2.5 B. What వచ్చేస్తుంది రెండోది వస్తే కనుక first assuming that the machine works on 24 hours. So machine 1 is 24 hours. So we calculate the maximum time taken for 1 unit of the product. So machine 1 వచ్చేటప్పటికి ఒక యూనిట్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఎంత తీసుకుంటుందో చూద్దాం. సో machine 1 200 units of A in 24 hours. 24 hours అంటే 1 hour కి 60 minutes చూసుకోండి. So therefore 1 unit of A is equal to ఎంత అవుతుంది 24 into 60 divided by 200. It is coming out 7.2 minutes. 1 unit కి contribute చే time అంతా 7.2 missions. In the same way 1 unit of B takes అదంతా టైం చూసుకుంటే we are getting a 14.4 minutes. So equation is ఎందుకంటే 24 hours మనం చేస్తున్నాం కాబట్టి ఎందుకంటే ఇక్కడ మీకు మిషన్కి వచ్చేటప్పటికి యూనిట్స్ ఇచ్చేసారు 200 యూనిట్స్ 100 యూనిట్స్ 120 యూనిట్స్ అన్నప్పటికీ వీ హ్యావ్ టు ప్రిపేర్ ఈక్వేషన్ తయారు చేయాలనుకుంటే యూ హ్యావ్ టు మేక్ ఇట్ ఫర్ యూనిట్ ఎంత అనేది మనం తీసుకోవాలి. తీసుకున్న తర్వాత అప్పుడు దాన్ని మల్టిప్లైడ్ బై ద వేరియబుల్స్ దెన్ యూ విల్ గెట్ దట్ ఎగ్జాక్ట్ ఈక్వేషన్. అంతేగాని 200 ఇది రెండు సిమిలర్ కాదు కదండి. 200 ఇది 100 ఇది 120 200. సో వేరీ అవుతున్నప్పుడు పర్ యూనిట్లోకి కన్వర్ట్ చేసుకో. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో ఆ రకంగా మీకు 7.2A ప్లస్ 14.4B ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మీకు ఎందుకంటే 24 hours కాబట్టి 24 into 60 minutes. సో ఐ గాట్ 1440. సో దిస్ ఇస్ వన్ ఈక్వేషన్ ఐ గాట్. సో మిషన్ 2కి వస్తే లెట్ us see హియర్ మిషన్ 2కి వచ్చేటప్పటికి ఎంత అవుతుందో చూద్దాం. సిమిలర్లీ ఇఫ్ యూ మేక్ లైక్ దాట్ ఓకే మిషన్ 2కి వచ్చేటప్పటికి వాట్ ఈస్ దట్ హియర్ కెపాసిటీ పర్ యూనిట్ మిషన్ 2 ప్రోడక్ట్ ఏకి 120 అండ్ ప్రోడక్ట్ బికి ఇట్ ఈస్ 200. So in a similar fashion, if you calculate, you will get a 12A plus 7.2B is equal to 1440 minutes. So you try that one. So you will get like this. First దానికి ఎలా ఉందో దాని ప్రకారం మీరు ట్రై చేయండి. సెకండ్ దానికి you will get this equation. సో ఇప్పుడు మీకు అక్కడికి రెండో మిషన్ కూడా వచ్చింది. Now we cannot produce more than 90 units of the product B due to the shortage of that material. అంటే ఏంటి B is restricted to 90. B is restricted to 90, not more than 90 అన్నాడు కాబట్టి 80% 90 యూనిట్లు కన్నా దాటకూడదు కాబట్టి. ఓకే నెక్స్ట్ నాన్ నెగిటివ్ వచ్చేటప్పటికి అది మీకు మామూలుగా తెలుసు. A is greater than or equal to 0 and B is greater than or equal. So these are the constraints. In this way you have to obtain. So this is a very good example of case study related to that constraints making and object function arriving from this problem. Now we are coming to another problem. This is కొంచెం కాంప్లికేటెడ్ అనిపిస్తుంది కానీ అర్థం చేసుకోండి. జస్ట్ రామ్ డైరీ ప్రొడక్ట్స్ రామ్ అండ్ కో collect milk. Etc. This is the problem here. And the table they have given this one. After this is the case study. After this is the case study. So Ram and Co collect milk from locality and process into plants. They have 6 lakhs and 9 lakhs liters capacity each day. The farm must fulfill the needs of the 3 distribution centers which have milk requirement of 753 lakh liters respectively. Costing of shipping 1 lakh liters of milk from each plant to each distribution center is given in hundreds of the rupees below. ఈ రకంగా ఇచ్చాడు అంటారు. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు ప్లాంట్స్ 1 and 2. సో డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ 1 2 3 3 సెంటర్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఫస్ట్ ప్లాంట్ నుంచి ఫస్ట్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి ఒక లారీ 100 ఒక
వాట్ ఇస్ దట్ 1 lakh లీటర్స్ మనం పంపించాలంటే కాస్ట్ ఆఫ్ షిప్పింగ్ మీకు ఇంచుమించుగా 200 రూపీస్ అవుతుంది. అంటే ఇక్కడ ఏంటి ఇన్ టర్మ్స్ ఆఫ్ హండ్రెడ్స్ అని చెప్పి ఇచ్చాడు 00 కాబట్టి 200 అని అర్థం. 2 అంటే 200 అని అర్థం. ఓకే, ఇక్కడికి వచ్చేటప్పటికి మీకు డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్కి లెటర్ సైడ్ 3 అని అనుకోండి ప్రస్తుతానికి. మీకు అర్థం చేసుకోవాల్సిన అంటే 300 రూపీస్ కింద లెక్క 3 అంటే ఏంటి ఫస్ట్ ప్లాంట్ నుంచి సెకండ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి మీకు పంపించాలంటే కనుక అంటే ఆ డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి పంపించాలంటే కనుక 3 రూపీస్. అదే థర్డ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి 11 రూపీస్ కాస్ట్ అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ సెకండ్ ప్లాంట్ నుంచి ఫస్ట్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి 1, ఆ తర్వాత సెకండ్ దానికి 9, తర్వాత థర్డ్ దానికి 6. సో జస్ట్ టు టేక్ యువర్ ఓన్ టైమ్ వితౌట్ సీయింగ్ ద సొల్యూషన్ అండ్ ట్రై ఇట్, and after that you'll come to that discussion along with me. So ఇప్పుడు మీకు ఏమైంది ఇప్పుడు what is the outcome of this? 2 plants ఉన్నాయి, డిఫరెంట్ ప్లేసెస్ లో 2 plants ఉన్నాయి. ఈచ్ ప్లాంట్ యొక్క కెపాసిటీ పర్ డే కెపాసిటీ అంతా 6 lakhs. ఒక ప్లాంట్ ఏ ఫస్ట్ ప్లాంట్ 6 lakhs ప్రాసెస్ చేస్తుంది కెపాసిటీ. సెకండ్ ప్లాంట్ 9 liters ప్రాసెస్ చేస్తుంది. ఇట్ ఇస్ ఎ కెపాసిటీ. ఓకే, చేసి ఏం చేస్తుంది ఇది 3 డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్కి పంపిస్తుంది. ఆ 3 డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నాయి. సో ఇప్పుడు 3 డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ కూడా ఎంత రిక్వైర్మెంట్ అంటే ఇక్కడ ఫస్ట్ ఏంటంటే దిస్ ఈజ్ మెంట్ బై సప్లై అంటాం. ప్లాంట్ ఏ సప్లై మ్యాక్సిమం సప్లై 6 lakhs లీటర్స్ అండ్ ప్లాంట్ బి యొక్క సప్లై 9 lakhs. సో సప్లై అంటాం. తర్వాత డిమాండ్ అంటే ఇక్కడ ఏంటి 3 ప్లాంట్స్కి వెళ్తున్నాయి. ఫస్ట్ ప్లాంట్ 3 డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్కి వెళ్తున్నాయి. ఫస్ట్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి కావాల్సినంత 7 lakh లీటర్స్ కావాలి ఆ ఏరియాలో పాలు డిస్ట్రిబ్యూట్ చేసుకోవడానికి. సెకండ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి 5 lakhs కావాలి. థర్డ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి 3 lakhs కావాలి. సో దట్ ఈస్ ద కాల్డ్ యాజ్ ఎ డిమాండ్ అంట. ఓకే, వాడే ఇచ్చేసాడు కాబట్టి మీకు ప్రాబ్లం లేదు. టేబుల్లో వాడే ఇచ్చాడు సప్లై అంతా డిమాండ్ అంతా వాడే టేబుల్లో ఇచ్చాడు. ఇట్ ఈస్ క్వశ్చన్స్ వాడు ఇస్తున్నాడు, దానికి ఆన్సర్ చేయడం మనకి మన అసైన్మెంట్. ఓకే, ఇప్పుడు ఇంకోటి ఏమి ఇస్తున్నాడు కాస్ట్ ఆఫ్ షిప్పింగ్ ఇచ్చాడు. 1,00,000 లీటర్స్ యొక్క కాస్ట్ అంటే ఆ ప్లాంట్ నుంచి ఆ పర్టికులర్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ పంపించడానికి అయ్యే ఖర్చు ఒక 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 1 lakh లీటర్స్కి ఎంత అనేది ఇచ్చాడు. ఇంకా 2 రూపీస్ 3 రూపీస్ కాసేపు 200 200 2 3 11 అండ్ 1 సెకండ్ ప్లాంట్ అయితే 1 9 6. సో దిస్ ఇస్ ద కాస్ట్. ఓకే, కాస్ట్ ఆఫ్ షిప్పింగ్ అందరూ మీకు యారో కూడా చూపించాను ఇక్కడ. ఓకే, నా ఇప్పుడు మనం అడుగుతున్నది ఏంటంటే వాట్ ఈస్ ద కీ డెసిషన్ టు బి మేడ్. వాట్ ఈస్ ద కీ డెసిషన్ టు బి మేడ్. ఇక్కడ మీకు ఆబ్జెక్టులో డిఫరెంట్ స్టేట్మెంట్స్ ఇస్తాడు. ఇక్కడ మీకు చూడాల్సింది ఏంటిది వాట్ ఈస్ ద కీ డెసిషన్ అంటే ఏంటిది. ఇప్పుడు మనం జనరల్గా ఆలోచించడం అంటే మీకు ఏ అనే ప్లాంట్ ఒక పర్టికులర్ ఏరియాలో ఉంది. లెట్ us say రాజమండ్రిలో ఉంది. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ 3 డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ ఉన్నాయి. ఒకటి కొవ్వూరు, 2 అంటే నేను ఈయన ఎగ్జాంపుల్ ఉంది చెప్తానంటే ఇక్కడ లోకల్గా ఉన్నాడు అర్థం అవుతుంది, లేకపోతే లేదనుకోండి. పోనీ అంతా ఇమీడియట్గా నెక్స్ట్ ఒక 10 kilometers ఒక పాయింట్ ఉంది, ఎక్స్ అనే పాయింట్ ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకో 10 kilometers వై అనే పాయింట్ ఉంది. డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ ఐఎమ్ సేయింగ్. ఆ తర్వాత ఇంకో కొంచెం ఫార్ ఆఫ్ విలేజ్ జెడ్ అనే పాయింట్ ఉంది, అదొక డిస్ట్రిబ్యూషన్ సెంటర్. అంటే ఏంటి ఏకి సరౌండింగ్గా ఏకి దగ్గరలో ఉన్న పాయింట్స్ 3 ఉన్నాయి. ఏ ఎక్స్ వై జెడ్ విత్ గ్యాప్ ఆఫ్ 10 kilometers ఏవే. ఇప్పుడు ఇక్కడ తయారవుతున్న ఏ దగ్గర తయారవుతున్నది
ఆ ప్లాంట్లో తయారవుతున్న పాలు, ప్రాసెస్ చేసిన పాలు ఎవరైనా సరే ఫస్ట్ వైకి పంపిస్తారండి. ఎందుకంటే ఇక్కడ నుంచి వైకి పంపించాలంటే 11 రూపీస్ అవుతుంది, అది 1100 అవుతుంది. అదే కనుక వైకి అది సారీ జెడ్కి పంపించాలంటే 1100 అవుతుంది. అది వైకి పంపించాలంటే 300 అవుతుంది. ఎక్స్కి పంపించాలంటే 200 అవుతుంది. అంటే పక్కదానికి పంపిస్తే 200 ఖర్చు. ట్రాన్స్పోర్టేషన్ డిస్టెన్స్ పెరిగే కొద్దీ కూడా మీకు ఫార్ ఆఫ్ ప్లేస్ వెళ్ళేది కూడా కాస్ట్ పెరుగుతుంది కదా. అటువంటిప్పుడు న్యాచురల్గా ఏం చేయాలి, వాడు దగ్గరలో ఉన్నదానికి మ్యాక్సిమము పంపించేయాలి. పంపిస్తే వాడికి కాస్ట్ ఫ్యాక్టర్ అనేది తగ్గుతుంది. ఆ తర్వాత మీకు ఎలాగా జెడ్ తర్వాత ఇంకో ప్లాంట్ ఉంది అక్కడ, ప్రాసెసింగ్ ప్లాంట్ దగ్గరలో. వాడు హీ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్ బికాజ్ ఇట్ ఈస్ నియర్ టు హిమ్. అలా చేస్తారా? లేకపోతే ఆ ప్లాంట్ తీసుకొచ్చి ఈ ప్లాంట్ మన ప్లాంట్లో దగ్గరగా ఉన్నదానికి మన ప్లాంట్లో ఉన్నదానికి తీసుకెళ్ళి అవతల ప్లాంట్ దగ్గరగా ఉన్న డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి చేసాడు అనుకోండి, కాస్ట్ ఏమవుతుంది, తడిపి మోపడు అవుతుంది. ఆ మూల నుంచి ఈ మూలకి వస్తాడు, ఈ మూల నుంచి ఆ మూలకి వెళ్తాడు తీసుకెళ్ళి. ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అంతా కూడా పడుతుంది. సో ఇక్కడ మనకు ఆప్టమైజేషన్ అనే పాయింట్ మనం ఉపయోగిస్తాం. అందుగురించి అంటే ఈ పర్మిటేషన్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి, విచ్ ఇస్ ద బెస్ట్ పర్మిటేషన్ టు మినిమైజ్ దట్ టు ఎక్స్పెండిచర్, టు మినిమైజ్ దట్ ఎక్స్పెండిచర్. సో హియర్ మనం చేయాల్సింది ఏంటంటే మినిమైజేషన్ ఆఫ్ ద కాస్ట్, దట్ ఈస్ ద ఆబ్జెక్ట్. సో మీకు అర్థమైపోయి ఉంటుంది వాట్ ఈస్ ద ఆబ్జెక్ట్ అనేది. ఆ తర్వాత మన కన్స్ట్రెంట్స్ ఎలా ఫ్రేమ్ చేయాలనేది మనం ఒకటి చూస్తాం. ఓకే, సో నౌ బేసింగ్ ఆన్ దట్ యూ ట్రై యువర్ ఓన్, అదర్వైజ్ just follow my conclusion. So the key decision is to determine the quantity of milk to be transported from the plants to each distribution center. How best by minimizing of the transportation cost. Ade ikkada manaki key decision ante what are the feasible alternatives? Feasible alternatives ante em untayi. See ikkada nenu em chestarante, we have to prepare a table తయారు చేసుకోవాలి. తయారు చేసుకుని ఇక్కడ ఫీజిబుల్ ఆల్టర్నేటివ్స్ ఆర్ సెట్స్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ x1 అండ్ x2. ఇప్పుడు 2 ప్లాంట్స్ ఉన్నాయి చూడండి, ఆ 2 ప్లాంట్స్ నుంచి ఓకే మనం తయారు చేసే వాల్యూస్ x1 వాల్యూ, x2 వాల్యూస్, x1 వాల్యూస్ అండ్ x2 వాల్యూస్. అంటే ఇవేంటంటే quantity of milk quantities మాట్లాడు. మిల్క్ x1 x2 అంటే నథింగ్ బట్ మిల్క్ క్వాంటిటీస్. ఓకే, ఇప్పుడు x1 నుంచి ఎంత మిల్క్ క్వాంటిటీ ఎక్కడెక్కడికి వెళ్ళాలి, x2 నుంచి ఎక్కడెక్కడికి వెళ్ళాలి, డిస్ట్రిబ్యూట్ అవ్వాలి, అది మనం చేయాల్సింది ఎక్సర్సైజ్. ఎలాగో మీకు సప్లై చెప్తున్నాడు వాడు. సప్లై అనేది ఎక్స్ వాడు ఎలాగో 6 lakh లీటర్స్ సప్లై చేస్తాడు, ఏది ప్లాంట్ 1. కానీ ఇందులో ఏ డిస్ట్రిబ్యూషన్కి ఎంతంత వెళ్ళాలి అది మనకు కావాలి. సో మనం ఏం చేస్తాం అంటే ఫస్ట్ ప్లాంట్ 1 ప్లాంట్ 2 అనేది వేసుకుని 1 2 3 దిస్ ఆర్ ఆల్ ద డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్. ఓకే, కింద ఇక్కడ వేసుకోండి. సప్లై ఎంత, టోటల్ సప్లై అనేది 6 ప్లాంట్ 1 నుంచి, అలాగే మనకు లెక్కలో ఇచ్చిందే. సెకండ్ ప్లాంట్ 2 నుంచి ఇచ్చింది మనకి 9, అది కూడా లెక్కలో ఇచ్చింది. అలాగే డిమాండ్ అనేది ఫస్ట్ ప్లాంట్కి ఎంత కావాలి, 7 కావాలి, ఇక్కడ వేసుకోండి. పైన ఇచ్చిందే కింద వేసుకుంటాం, మ్యాట్రిక్స్ ఫార్మాట్లో వేసుకుంటాం. అలాగే సెకండ్ యూనిట్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి ఎంత డిమాండ్ అంటే 5 lakh లీటర్స్, అండ్ థర్డ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ డిమాండ్ అంతే 3. సో ఇది మనం వేసుకుంటాం, అందులో మీరు చేయడానికి ఏం లేదు. నెక్స్ట్ మ్యాట్రిక్స్ అనేది మనం ఫిలప్ చేయాలి. సో ఇక్కడ ప్లాంట్ 1 ప్లాంట్ 2 వాడిచ్చింది. సో ఇప్పుడు నేనేమంటానంటే see let us start with that first quantity. ఎంత ఇట్ ఇస్ x1 అనుకో. ప్లాంట్ 1 నుంచి డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి, ఫస్ట్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి వెళ్ళేది x1. ఓకే, తర్వాత సెకండ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి వెళ్ళేది x2. సెకండ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి వెళ్ళేది x2. అది ఎంత అన్న మనకు తెలియదు, ఎంత పంపిస్తున్నాడో మనకు తెలియదు, ఎందుకంటే మనం మినిమైజ్ చేసేటప్పుడు మనకు వస్తుంది. సో లెట్ us say it is x1 and x2, సింపుల్.
ఎందుకంటే ఇప్పుడు మీరు సార్ మీరు నేను వై కూడా పెట్టుకుంటాను, సెకండ్ ప్లాంట్ కూడా పెట్టుకుంటాను X3 X4 అని చెప్పి మీరు పెంచుకుంటూ పోయారనుకోండి, అన్నోన్ ఫ్యాక్టర్స్ అన్ని కూడా ఎక్కువైపోతాయి, వేరియబుల్స్ అన్ని ఎక్కువైపోతాయి. సో సింపుల్గా యూ హ్యావ్ టు మేక్ ద వేరియబుల్స్ యాజ్ 2 ఓన్లీ. అందు గురించి X1 X2 అనుకున్నాను, రెండు తెలియదు. దీని నుంచి మళ్ళీ కాంబినేషన్స్లోకి వెళ్తాం, అంటే అదే వేరియబుల్స్ని మళ్ళీ తిప్పి తిప్పి మిగతా దాన్ని కూడా ఉపయోగించుకుంటాం. సో దట్ విల్ గెట్ ఏ సింప్లిఫైడ్ సొల్యూషన్స్ లేటర్ ఆన్. అందు గురించి లేదు, మీరు నేను సెకండ్ ప్లాంట్కి X1 X2 అనుకుంటా అనుకోవచ్చు, తప్పేం లేదు. లెట్స్ ప్రిజ్యూమ్ దట్ 2 వేరియబుల్స్. ఆ 2 వేరియబుల్స్ ఐఎమ్ ఫిక్సింగ్ ఫర్ దిస్ ప్లాంట్ 1 టు distribution 1 is X1 and plant 1 to distribution is 2 X2. ఆ రెండు అయిపోయిన తర్వాత మిగతా నేను ఎరైవ్ అవుతున్నా. ఎలాగో చూడండి, చాలా సింపుల్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అంతే. ఫస్ట్ ఏమైంది, ఫస్ట్ ప్లాంట్ దగ్గర నుంచి X1 అనుకుంటే ఫస్ట్ ప్లాంట్కి వెళ్తేది, తర్వాత సెకండ్ ప్లాంట్కి వెళ్ళేది ఒక X2 అనుకుంటే కొంత పంపించుకుంటే కనుక థర్డ్ ప్లాంట్కి ఏమవుతుంది, మీకు టోటల్ సప్లై ఆఫ్ ద ఫస్ట్ ప్లాంటే 6. సో 6 మైనస్ X1 మైనస్ X2 ఈ రెండు తీసేస్తే మిగతాదే మీరు పంపించగలుగుతాం, అందుకని ఎక్కువ పంపలేడు, వాడి కెపాసిటీ అంత, సప్లై కెపాసిటీ. సో ఫస్ట్ ప్లాంట్ అయిపోయింది. సెకండ్ ప్లాంట్కి వచ్చేటప్పటికి నేనేం చేస్తానంటే ఫస్ట్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఆల్రెడీ X1 పంపించేశాడు ఫస్ట్ ప్లాంట్ నుంచి. సో వాడికి కావాల్సిన డిమాండ్ ఎంత, టోటల్ 7 కావాలి వాడికి. సో 7లో X1 అనేది మీకు ప్లాంట్ 1 నుంచి వచ్చినప్పుడు X2 ఇంకెంత, X2 నుంచి సెకండ్ ప్లాంట్ నుంచి వాడికి కావాల్సింది ఎంత వస్తుంది, టోటల్ డిమాండ్ మైనస్ ఆల్రెడీ సప్లైడ్ కదా, X1 ఇచ్చేసాడు కాబట్టి, ప్లాంట్ 1 వాడు ఇచ్చాడు, X1 ఇచ్చాడు కాబట్టి X1 తీసేస్తాం. సో 7 మైనస్ X1 ఇస్ దట్ సెకండ్ ప్లాంట్ నుంచి ఫస్ట్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి మ్యాక్సిమం పంపించగలిగేది అదే, ఎందుకంటే వాడి యొక్క డిమాండే 7. సో అందుకని ఎక్కువ అనవసరం వాడికి. సో 7 మైనస్ X1. సో ఇఫ్ యూఆర్ కమింగ్ టు దట్ ప్లాంట్ 2కి రండి, వచ్చినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఆల్రెడీ ప్లాంట్ 1 నుంచి సెకండ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి X2 వెళ్ళింది మిల్క్. సో వెళ్ళినప్పుడు మిగతాది ఎంత ఉంటుంది, ఇంకా వాడికి డిమాండ్ ఎంత 5. సో సెకండ్ ప్లాంట్ నుంచి వాడికి కావాల్సింది ఎంత ఉంటుంది, వాడికి 5 మైనస్ X2. సో డిమాండ్లోంచి ఆల్రెడీ పంపించింది X1 ప్లాంట్లో పంపించింది X2 తీసేస్తే కనుక X2 ప్లాంట్ నుంచి రావాల్సింది, సెకండ్ ప్లాంట్ నుంచి రావాల్సింది 5 మైనస్ X2. సో ఇక్కడ మీకు ఈ రెండు ఫిల్అప్ అయిపోయిన తర్వాత ఓకే, నౌ వీఆర్ కమింగ్ టు థర్డ్ డిస్ట్రిబ్యూషన్. థర్డ్ డిస్ట్రిబ్యూషన్ అనేది వెరీ సింపుల్. ఏం చేస్తున్నారు మీరు హియర్, సింపుల్గా X1 మైనస్ X1 7 మైనస్ X1 5 మైనస్ X2 అనేది రెండు ప్లాంట్స్కి సప్లై చేసేసాడు వాడు. చేసిన తర్వాత వాడికి ఇంకెంత మిగులుతుంది, సప్లై చేసి పంపించాలంటే ఎంత పంపించగలుగుతాడు, మొత్తం టోటల్ సప్లై కెపాసిటీ 9 వాడు సెకండ్ ప్లాంట్. ఆ 9లోంచి ఈ రెండు తీసేయండి. సో దట్ ఈస్ ద లెఫ్ట్ అవుట్ టు దట్ థర్డ్ వన్. సో ఈ 9 మైనస్ బ్రాకెట్ 7 మైనస్ X1 మైనస్ బ్రాకెట్స్ 3 మైనస్ X2. ఇది 3 కాదండి, 5. ఓకే, సో 5 మైనస్ X2 ఇది చూసుకోండి, ఈ రెండు. సో అక్కడ అదే రైట్. ఇప్పుడు దాని అర్థం ఏంటంటే చూడండి, ఈ రెండు కలిపితే కనుక మీకు ఫస్ట్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి వచ్చేసినట్టే లెక్క 5. చూడండి 7 వచ్చేస్తుంది. అలాగే ఈ రెండు కలిపితే సెకండ్ డిస్ట్రిబ్యూషన్ కావాల్సిన డిమాండ్ 5 వచ్చేస్తుంది. అలాగే ఈ రెండు కలిపితే మీకు వచ్చేది కూడా 3 ఆటోమేటిక్గా వస్తుంది. ఓకే, ఇప్పుడు మీకు నౌ రైట్ ద ఆబ్జెక్టివ్ ఫంక్షన్. ఫస్ట్ మనం ఈక్వేషన్స్లోకి వెళ్ళిపోతాం. ఆబ్జెక్టివ్ ఈజ్ టు మినిమైజ్ ద కాస్ట్ ఆఫ్ ద ట్రాన్స్పోర్టేషన్. సో మినిమైజ్ ద కాస్ట్ ఆఫ్ ద ట్రాన్స్పోర్టేషన్ అనేటప్పటికి Z ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, అది ఏమవుతుంది, ఎంత క్వాంటిటీ మీరు పంపించారు ప్లాంట్ 1 నుంచి X1. సో కాస్ట్ ఆఫ్ ఎంత అండి, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ 2 రూపీస్, 200 అనుకోండి, 2 అనుకోండి కాసేపు, 2X1 సరిపోయింది కదండి అక్కడ. ప్లస్ తర్వాత ఇక్కడ ఎంత ఉందండి, ఫస్ట్ ప్లాంట్లో సెకండ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి పంపించే మిల్క్ ఎంత X2. సో X2 ఎంత కాస్ట్, అది 3 రూపీస్. సో 3X2. సో ఐ పుట్ హియర్ 3X2. తర్వాత మళ్ళీ రిమైనింగ్ మిగిలింది ఇక్కడ అంతా ఫస్ట్ ప్లాంట్ నుంచి వెళ్ళేది అంత 6 మైనస్ X1 మైనస్ X2. దిస్ ఇస్ ద క్వాంటిటీ సప్లయింగ్ టు దట్ థర్డ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్. ఆ సప్లయింగ్ కాస్ట్ అంతా 11 రూపీస్ అవుతుంది. సో దట్ ఈస్ కమింగ్ యాజ్ 11 into ఈక్వేషన్. దట్ మీన్స్ 6 మైనస్ X1 మైనస్ X2. అక్కడ మీకు ఫస్ట్ ప్లాంట్ సబ్మిషన్ అయిపోయింది. నెక్స్ట్ యూఆర్ కమింగ్ టు ద సెకండ్ ప్లాంట్.
సెకండ్ ప్లాంట్కి వచ్చేటప్పటికి సెకండ్ ప్లాంట్లో ఏమని చూడండి x minus 7 minus x1 quantity to first distribution center at the cost of 1 rupee. So 1 into 7 minus x1. And అలాగే సెకండ్ ప్లాంట్లో 5 minus x2 milk, that is you are distributing that second distribution center at the cost of 9 rupees. So you have to put here 9 into 5 minus x2 plus remaining is coming as a థర్డ్ ఎంత ఉంటుంది మీకు టోటల్ ఇదంతా మీకు థర్డ్లో సెకండ్ యూనిట్ నుంచి థర్డ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి వెళ్ళేది అట్ ద కాస్ట్ ఆఫ్ 11 రూపీస్. సో యూ హ్యావ్ టు పుట్ హియర్ సింపుల్గా దట్ మీన్స్ దిస్ సారీ 6 rupees. 6 rupees you are putting 6 into the quantity of the milk supplied to that third center from this second plant. So ఇవన్నీ వేసేసుకుంటారు. So this is the minimum Z. So ఇవన్నీ సింప్లిఫై చేస్తే you'll get that equation Z is equal to 100 minus 4x1 minus 11x2. So this is the optimum minimize of that transportation cost equation. Now we are coming to that other constraints. Other constraints అంటే 6 minus, write the constraints for that LP model వస్తే 6 minus x1 minus x2 అంటే ఇది ఈ పార్ట్ 6 minus x1 minus x2 it always greater than or equal to 0. ఇది ఒక ఈక్వేషన్ ఎందుకంటే ఇది ఈక్వల్ అంటే మ్యాక్సిమం హౌ మెనీ పర్మిసిబుల్ కన్స్ట్రెంట్స్ వస్తున్నాయి చూస్తే మీకు అర్థమైపోతుంది. సో ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఉండాలి, 0.8% ఉండదు ఇది. సో అప్పుడు ఏమవుతుంది మీకు ఇది ఈక్వల్ టు 0 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అప్పుడు x1 ప్లస్ x2 ఇస్ లెస్ దాన్ ఈక్వల్ టు 6. ఎందుకంటే ఈ 6 అటు వెళ్తుంది, ఇటు ఉండిపోయి ఇది అటు వెళ్తున్నప్పుడు ఈక్వేషన్ మారిపోతుంది. సో x1 ప్లస్ x2 ఇస్ ఈక్వల్ టు దిస్ ఇస్ అర్థమెటిక్ ఆల్జీబ్రా అంతే, లెస్ దాన్ ఈక్వల్ టు 6. సో అలాగే 7 minus x1 is equal to 0, greater than or equal to 0. So naturally x1 is less than or equal to 7. అలాగే 5 minus 2 x2 is equal to less than or equal to greater than or equal to 0. So x2 is less than 5. అలాగే 9 ఇదంతా ఈక్వేషన్ 9 into 9 minus ఇదంతా కూడా ఇది సారీ ఇది 9 minus 7 minus x1 minus 5 minus x2 ఇదంతా కూడా ఈ పోర్షన్ అంతా కూడా 80% 0 అవుతుంది, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో వేసుకోండి దెన్ x1 ప్లస్ x2 is greater than or equal to 3. So these are all the constraints. The beautiful problem you can if at all they give this case as a case study, definitely they will fix 5 marks for this. Okay. Now we are coming to that question, another problem. See, this is a simple practical problem. That is, a firm manufactures a products of A and B, each of which requires 2 processes, grinding and polishing. The contribution margin is 3 rupees for A and 4 rupees for B. మొత్తం ఏం చేస్తున్నారంటే ప్రాసెస్, గ్రైండింగ్, ఫినిషింగ్ మొత్తం 3 యాక్టివిటీస్ జరుగుతున్నాయి. 2 ప్రోడక్ట్స్ ఇక్కడ చూసుకోండి. కంట్రిబ్యూషన్స్ కూడా ఇచ్చాడు 3 రూపీస్ 4 రూపీస్ ఏంటి 2 ప్రోడక్ట్స్కి. ఓకే, ద గ్రాఫ్ showing the maximum number of units of each product that can be processed in 2 departments, identify the following corner points. సో ఇప్పుడు ఏమవుతుంది, వాడే పాయింట్స్ ఇచ్చేసారు. ఏజ్ ఈక్వల్ టు 0, ఏజ్ ఈక్వల్ 20, ఏజ్ ఈక్వల్ 20, బీ ఈక్వల్ 10, ఏజ్ ఈక్వల్ 30, బీ ఈక్వల్ 0. అంటే ఏంటంటే వాడు కన్స్ట్రెంట్స్ తయారు చేసేసుకున్నాడు. కన్స్ట్రెంట్స్ అన్ని కూడా గ్రాఫ్ గీసేసుకున్నాడు. గ్రాఫ్ గీసుకున్న తర్వాత వాడికి పాయింట్లు కూడా వచ్చేసింది. ఇది చెప్పాల్సింది అంటే వాట్ ఇస్ ద కాంబినేషన్ ఇట్స్ గివింగ్ ఏ మాక్సిమం ఆఫ్ టోటల్ కంట్రిబ్యూషన్ మార్జిన్ అన్నాడు. సింపుల్, చాలా ఈజీగా చేసేయచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మీకు ఇచ్చేస్తాను. మీకు చేయాల్సిందంటే ఈక్వేషన్ అనేది కనుక్కోవాలి. దట్ ఈస్ ద ఆబ్జెక్ట్ అనేది కనుక్కోవాలి. ఆబ్జెక్ట్ ఏముంది, దిస్ ఈజ్ 3, మార్జిన్ దిస్ ఈజ్ 4. సో 3x ప్లస్ 4y ఈజ్ ఈక్వల్ టు z. సో z ఈజ్ ఈక్వల్ టు 3x ప్లస్ 4y, ఆర్ అదర్వైజ్ 3x1 ప్లస్ 4x1 x2 ఇష్టం ఎలా అనుకున్న పర్లేదు. సో అందులో మీరు వాల్యూస్ పెట్టేసేయండి. ఫస్ట్ వాల్యూ, సెకండ్ వాల్యూ ఎంత, జెడ్ వాల్యూ ఎంత చూడండి. సెకండ్ దాంట్లో పెట్టండి, జెడ్ వాల్యూ చూడండి. థర్డ్ దాంట్లో ఈ వాల్యూస్ పెట్టండి, ఎంత చూడండి. అవుట్ ఆఫ్ దట్ విచ్ ఇస్ ద మ్యాక్సిమం, దట్ ఈస్ యువర్ మ్యాక్సిమం కంట్రిబ్యూషన్. సింపుల్. సో యూ జస్ట్ వర్క్అవుట్ అండ్ హియర్ దిస్ పాయింట్ దట్ మీన్స్ 20 and 10, this is the maximum combination. I got 100. So this is the key I am giving. So it is simple problems also they may give. Okay, now moving to that next.
A company wants to maximize the profits on the products A, B, C. The contribution margin for each product as follows. Company wants to maximize the profits చేయాలనుకుంటుంది. Products అంటే 3 products ఉన్నాయి ABC. The contribution margin for each ప్రతి దానికి కూడా ఏ ప్రోడక్ట్ మీద కంట్రిబ్యూషన్ 2 రూపీస్, బి మీద 5 రూపీస్, కంట్రిబ్యూషన్ నథింగ్ బట్ ద ప్రాఫిట్ మార్జిన్ అండ్ దట్స్ ఆల్. కంట్రిబ్యూషన్ మార్జిన్ అని కూడా అంటాం, ప్రాఫిట్ అని కూడా అనవచ్చు. సి ఈజ్ ఈక్వల్ టు 4. ద ప్రొడక్షన్ రిక్వైర్మెంట్ అండ్ డిపార్ట్మెంట్ కెపాసిటీస్ ఎలా ఉన్నాయంటే కనుక, ప్రొడక్షన్ రిక్వైర్మెంట్కి వచ్చేటప్పటికి అసెంబ్లింగ్ వచ్చేటప్పటికి ఏకి 2 hours మాత్రమే, బికి 3 hours మాత్రమే, సికి 2 hours మాత్రమే. డిపార్ట్మెంట్ కెపాసిటీస్ టోటల్ అవర్స్ 30 hours. అందుకని ఎక్కువ చేయడానికి లేదు. ఏంటి, అసెంబ్లింగ్ ఈజ్ మ్యాక్సిమం రిస్ట్రిక్టెడ్ టు 30,000 hours. అలాగే పెయింటింగ్ వచ్చేటప్పటికి ఏకి వస్తే కనుక ప్రొడక్షన్ రిక్వైర్మెంట్ ఆ ఏ ప్రోడక్ట్కి 1 hour, బి ప్రోడక్ట్కి 2 hours, సి ప్రోడక్ట్కి 2 hours. దిస్ ఈజ్ పెయింటింగ్. బట్ టోటల్ ఈజ్ దట్ డిపార్ట్మెంట్ కెపాసిటీ ఈజ్ 38,000 టోటల్ అవర్స్. నువ్వు ఎన్ని తయారు చేసుకుంటే నాకు అనవసరం. 38,000 hours కన్నా ఎక్కువ కెపాసిటీ మాత్రం కుదరదు డిపార్ట్మెంటల్ కెపాసిటీ. అలాగే ఫినిషింగ్ కూడా 2A 3 1 the total departmental capacity is 28,000. Formulate the objective function and the constraints for assembly. So this is a question and a case study. Just to try this, put on the pause, try, and after that you verify my answer. Now I'm giving the answer, very simple answers. These are objective function. This is also case study which is carrying up not less than 4 marks. Objective function చూడండి, ఆబ్జెక్ట్ అయినప్పటికీ 2 5 4. సో 2A or 2X మీరు అనుకున్న పర్లేదు, వేరియబుల్స్ ABC అనుకున్నాడు ఇక్కడ. 2A plus 5A plus 4A, సారీ 2A plus 5B plus 4C is equal to Z. This is the contribution margin కాబట్టి Z is equal to that ప్రాఫిట్ ఓరియంటెడ్ కాబట్టి ఆబ్జెక్టివ్ కాబట్టి వచ్చేసింది ఈక్వేషన్. నెక్స్ట్ అసెంబ్లింగ్ సెక్షన్ వచ్చాడు. అసెంబ్లింగ్ సెక్షన్ అనేటప్పటికి అసెంబ్లింగ్ 2A plus 3B plus 2C is less than or equal to 30,000. Because ఇండివిజువల్గా ప్రోడక్ట్ ఏ, ప్రోడక్ట్ బి, ప్రోడక్ట్ సి ఇచ్చేది చెప్తున్నాడు, బట్ టోటల్ కెపాసిటీ ఆఫ్ దట్ అసెంబ్లింగ్ పార్ట్ కూడా ఇచ్చేసాడు. సో కన్స్ట్రైంట్ ఇట్ ఈస్. సో 2A plus 2B plus this is plus and 2C మిస్టేక్స్ ఉన్నాయి కొన్ని. మేడ్ ఇట్ కరెక్టెడ్, బట్ ఈవెన్ దెన్ స్టిల్ కంటిన్యూ. ఓకే, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 30,000. హెన్స్ here is the answer. నెక్స్ట్ పెయింటింగ్ రండి. 1A 2B 2C is less than or equal to 38,000. అలాగే if it is coming to the finishing, 2A plus 3B plus 1C is less than or equal to 28,000. ఓకేనండి. ఆ రకంగా మీరు ఏంటంటే ఈ కేస్ స్టడీస్ అన్నీ ఒక్కసారి మీ అంతా మీరు చేయగలిగిన ప్రయత్నం చేస్తే మీకు డిఫికల్ట్గా మాత్రం ఇవ్వడండి ఎగ్జామ్లో. ఓన్లీ థింగ్ ఈస్ వెదర్ ఇఫ్ యూ హ్యావ్ ఏ కమాండ్ ఆన్ దట్ కాన్సెప్ట్, సింపుల్గా లాజికల్గా ఇచ్చే క్వశ్చన్స్ చాలా ఈజీగా మీరు చేయగలుగుతారు. సో ఇవన్నీ ఏమన్నా నథింగ్. డెఫినెట్లీ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ దే మేక్ యూ, మనకి ఇదంతా చదివి ఇంత పెద్ద ప్రాబ్లం ఉందా అని చెప్పి చదివి వదిలేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు, అటెంప్ట్ కూడా చేయకుండా. సో దట్స్ వై ఐఎమ్ గివింగ్ ఎ మోర్ ఫోకస్ ఆన్ దిస్ లీనియర్ ప్రోగ్రామింగ్ యూనిట్. నెక్స్ట్ దిస్ ఇస్ థియరిటికల్ క్వశ్చన్స్. జస్ట్ ఐఎమ్ ప్లేసింగ్ హియర్. You try to give the answers and otherwise you verify with my answers. Linear inequalities in linear programming are known as linear constraints. The value of decision variables can be, there are four choice options are there. You see that positive or 0. The decision variable in LP that should not assume negative values are called dash because they represent impossible situation. It is called as a non-negative restrictions. Okay. Next, positive variables that are subtracted to the left hand side to the constraints to convert them to equalities are called. ఏమంటాం మనం అనుకున్నాం కదా, ఇట్ ఈస్ కాల్డ్ as a surplus variables. Surplus variables ఎందుకంటే మనం దాని మీద డిస్కస్ చేయలేదు. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే రైట్ సైడ్ ఎక్కువ ఉంది, లెఫ్ట్ సైడ్ది అంటే లెఫ్ట్ సైడ్ కన్నా రైట్ సైడ్ తక్కువ ఉండి లెఫ్ట్ సైడ్ ఎక్కువ ఉంది అనుకోండి.
సో అక్కడ మీకు ఒక వేరియబుల్ ఏదో ఉండి ఉంటుంది, గ్రేటర్ దాన్ ఇది ఈక్వల్ టు అన్నాడంటే ఏదో సంథింగ్ ఒకటి మిస్ అవుతున్నట్టు లెక్క. అఫ్కోర్స్ మన సింప్లెక్స్ మెథడ్లోకి వెళ్ళినప్పుడు దీని గురించి క్లియర్గా క్రిస్టల్ క్లియర్గా అవగాహన వస్తుంది. సో అప్పుడు దాకా మీరు ఏంటంటే కొంచెం చూసుకోవడం. ఇట్ ఈస్ కాల్డ్ ఇది సర్ప్లస్ వేరియబుల్స్ అంటాం. ఓకే, స్లాక్ వేరియబుల్స్ ఎప్పుడు అంటే ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దాన్ అంటే లెఫ్ట్ సైడ్ కనుక తక్కువ ఉంది అనుకోండి, రైట్ సైడ్ ఫిగర్ ఏమో 100 ఎంతో ఇచ్చాడు, లెఫ్ట్ సైడ్ ఈక్వేషన్ ఏదో ఇచ్చాడు, అక్కడ మీకు ఒక సింబల్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉందనుకోండి, అంటే దాని అర్థం ఏంటంటే ఒక ప్రాబ్లంలోంచి ఒక టోటల్ ఫిగర్లోంచి ఈ వేరియబుల్స్ మనం తీస్తే అప్పుడు దానికి యాడ్ అవుతుందని అర్థం, లెస్ దాన్ అన్నాడు కాబట్టి. సో ఇట్స్ కాల్డ్ అదే స్లాక్ వేరియబుల్స్ అంటాం. దాన్ని S1, S2, S3 అని చెప్పేసి మేము చూపిస్తాం. ఓకే, దట్ ఐ విల్ డిస్కస్ ఇన్ దట్ సింప్లెక్స్ మెథడ్. ద original linear programming problem is called as primal problem. The problem that is related to the original linear programming problem is called as the dual problem. An approach under which several mathematical techniques are used to allocate limited resources among competing capacity in is called as the linear programming. That means optimal way. I am saying that the optimal way and optimization, that is linear programming. Linear programming has many usual applications to financial decisions. ఎందుకంటే మనం ఎంత ఖర్చు పెట్టాలి, ఏది ఎంత ఉపయోగించాలి, దేనికి ఎంత చేయాలి, ఎక్కడ మనం కాస్ట్ మనం మినిమైజ్ చేయాలి, ఇవన్నీ కూడా మనకి ఈక్వేషన్ బట్టే మనం కెన్ టేక్ ఎ డెసిషన్. ఫర్ ఎ లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లమ్ which of the following is excessive condition? 1, all equations should be linear, the constraints are known, and all the variables should have non-negative. So 2, 1, 2, 3 all అన్నీ ఉండాలి. Next, the word linear represents which of the following? There are 4 options. You see that. Otherwise, put in pause and check your answers later. So it is representation of relationship by straight line. The linear programming is a dash technique, mathematical technique. The linear expression in linear programming is known as objective function. The linear programming problem shows degeneracy. Any of the above. For a formulation of a linear programming problem, which of the following is an important steps? All of them. Which of the following combinations are the methods employed in linear programming problem? B and E both. Geometrical method can be used effectively when the number of variables is. It's an easy question, all fundamental. So it is maximum of no restriction on minimum and maximum. Geometric method, that means graphical, can be used effectively when the number of variables is. No restriction on minimum and maximum. If it is a graphical. Otherwise it is very difficult to. The maximum variables రెండు వరకు పనిచేస్తాయి, రెండు కన్నా దాటిని అంటే మనం సింప్లెక్స్ మెథడ్కి వెళ్ళిపోతాం. గ్రాఫికల్లో మీకు ప్రాబ్లం లేదు. గ్రాఫికల్లీ యూ క్యాన్ డెరైవ్, ఎందుకంటే మీకు లైన్సే కదండి, 3 లైన్స్ 4 లైన్స్ కొట్టుకుంటూ ఉంటాం. అది మినిమైజ్ అయితే కనుక లోపలికి వస్తాం, మ్యాక్సిమైజ్ అయితే కనుక బయటికి వెళ్ళిపోతాం. కామన్ ఏరియా వెళ్ళిపోయి మీరు అక్కడ మీకు పాయింట్స్ ఐడెంటిఫై చేసి దాని ప్రకారం మ్యాక్సిమం ఈక్వేషన్లో మీరు ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. అదే కనుక మ్యాథమెటికల్గా చేయాలంటే మాత్రం చాలా కష్టం. ఓకే, which of the following is most effective methods under LPP? Simplex. Now I will discuss this one. And arithmetical step by step procedure is called as an algorithm. Next, the relationship to be expressed either as equations or inequations. Inequalities should be linear.
The non-zero variables in a basic equitable solution are called surplus variables or slack variables or artificial surplus variables. Positive variables that are added to the left-hand side to the constraints to convert them to the equalities are called slack variables. సో థియరిటికల్ పార్ట్ మాత్రం మీరు ఏంటంటే నేను ఐఎమ్ ఫోకసింగ్ ఆన్ దట్ కేస్ స్టడీస్. థియరిటికల్ పార్ట్ మీరు జస్ట్ ఇన్ ద బుక్ అట్ ఎ గ్లాన్స్ యూ కెన్ సీ. Of course, most of the things I explained, but some which are facing now, you have to go that some of questions lo okasari chudandi so that you can understand. Okay, with this is some portion of that linear programming is over. Now I will proceed for that simplex method. Exclusively it will take more time. That's why I separated that part. Okay, thank you.